హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ. డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ వీడియోలో కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అలాగే మనం ఒక జీకే టాపిక్ ని కూడా స్టార్ట్ చేసాం, ఫోక్ డాన్స్ అని చెప్పి. సో ఎవరైతే నిన్న ఫాలో అవ్వలేదో వాళ్ళకి నిన్న వీడియోలో మనకి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఫోక్ డాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి అవి చూడండి, రివైజ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు కూడా ఒక యూనియన్ టెరిటరీయో స్టేట్ కి సంబంధించిన ఫోక్ డాన్స్ చెప్పుకుందాం, స్కీమ్, అలాగే మీ డౌట్ సెక్షన్, కరెంట్ అఫైర్స్, వన్ లైనర్ అండ్ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ అనేది ఇంటర్నేషనల్ పరంగా చూడొచ్చు అనమాట. ఇంటర్నేషనల్ ఓరియంటెడ్ లో యమన్ కంట్రీకి సంబంధించిన ఒక అప్డేట్. ఇది మీరు అపాయింట్మెంట్ గా గుర్తుపెట్టుకోవచ్చు, అలాగే పర్సన్ పరంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి టాపిక్ వచ్చేటప్పటికి యమన్ అపాయింట్స్ ఫారెన్ మినిస్టర్ అహ్మద్ బిన్ ముబారక్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ టు దేర్ కంట్రీ. సో యమన్ యొక్క ఇప్పుడు న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడిగితే అహ్మద్ అవద్ బిన్ ముబారక్ గా గుర్తుపెట్టుకోవాలి. అహ్మద్ అవద్ బిన్ ముబారక్ ఈజ్ అ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యమన్. బట్ ప్రీవియస్లీ ఈయన వచ్చేటప్పటికి ఆ కంట్రీకి సంబంధించిన విదేశాంగ మంత్రి అన్నమాట. ఎవరైతే మనకి అవద్ బిన్ ముబారక్ ఉన్నారో హీఈస్ అ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ యమన్. బట్ ఎవరైతే మనకి మయీన్ అబ్దుల్ మాలిక్ సయీద్ అని చెప్పేసి ఉన్నారో, సో అబ్దుల్ మాలిక్ సయీద్ వచ్చేటప్పటికి యమన్ కి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు గతంలో. ఈయన ఫారెన్ మినిస్టర్ గా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా కావచ్చు, 1 year గా కావచ్చు, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అటాక్స్ బై దట్ హౌతీస్ ఇన్ రెడ్ సీ. సో ఎర్ర సముద్రం దగ్గర హౌతీల యొక్క దాడులు ఎక్కువైపోయినాయి. ఈ నేపథ్యంలో యమన్ కంట్రీ కూడా చాలా ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తుంది, హౌతీ అటాక్స్ కి, రెడ్ సీకి, పైరెట్స్ కి, వీటన్నిటికీ సంబంధించి. సో ఈయన గవర్నమెంట్ అనేది, లేకపోతే ఈయన చేతుల్లో అది ఫెయిల్ అయిపోయింది కాబట్టి, ఎవరి చేతుల్లో? అబ్దుల్ మాలిక్ సయీద్ చేతుల్లో. అందుకని చెప్పేసి న్యూ ప్రైమ్ మినిస్టర్ గా ఆ కంట్రీ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ అయిన అహ్మద్ అవద్ బిన్ ముబారక్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అదే ఇక్కడ రీజన్ అన్నమాట. అంతేకాకుండా అవద్ బిన్ ముబారక్ ఇన్ 2018 ఈజ్ ఆల్సో వర్క్డ్ యాజ్ అ ఎన్వై టు దట్ యునైటెడ్ నేషన్. యమన్ తరపున మనకి ఎన్వై గా లేదా అంబాసిడర్ గా యునైటెడ్ నేషన్ కి కూడా గతంలో 2018 లో ఈయన వర్క్ చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఎక్కడుందంటే న్యూయార్క్ లో లొకేట్ అయి ఉంది. అలాగే యునైటెడ్ నేషన్ కి సంబంధించి టోటల్ గా ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే 193 మెంబర్స్ ఉన్నారు. అండ్ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ఆంటోనియో గ్యుటెరస్ ఎవరైతే ఉన్నారో ఐక్యరాజ్య సమితి యొక్క మనకి సెక్రటరీ జనరల్ గా ఉన్నారు. అలాగే 193 మెంబర్స్ ఉన్నారు. టోటల్ గా న్యూయార్క్ లో యునైటెడ్ నేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లొకేట్ అయి ఉంది. అలాంటి యునైటెడ్ నేషన్ కి 2018 లో ఈయన అంబాసిడర్ గా వర్క్ చేశారు యమన్ కి సంబంధించి. దాని తర్వాత ఇప్పుడు ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ గా కూడా వర్క్ చేశారు అవద్ ముబారక్ గారు. అండ్ రీసెంట్లీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యమన్ కంట్రీ డ్యూ టు దిస్ రీజన్. సో మనకి ఏదైతే రెడ్ సీ దగ్గర హౌతీస్ అటాక్స్ జరుగుతున్నాయో ఈ కారణం వల్ల మెయిన్ గా ఈ రీప్లేస్మెంట్ అనేది జరిగిందనమాట. యమన్ యొక్క క్యాపిటల్ ఏది అంటే సనాగా గుర్తుపెట్టుకోండి. సనా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ యమన్ గా ఉంది. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొన్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. రెడ్ సీ ఈజ్ ఇన్ న్యూస్. సో ఎర్ర సముద్రం అనేది మనకి ఫ్రీక్వెంట్ గా న్యూస్ లోకి వస్తా ఉంది. అంతెందుకు, హౌతీస్ అటాక్ చేసినప్పుడు ఒక డ్రోన్ ద్వారా కూడా అటాక్ చేశారంట. హౌతీస్ ఈ రెడ్ సీలో చాలా అటాక్స్ ని 1 year లోపే చేశారు. సో మనకి ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ విశాఖపట్నం ఏదైతే డిస్ట్రాయర్ షిప్ ఉందో ఇది కూడా మనకి హౌతీ అటాక్స్ ని ప్రతిఘటించడానికి అని చెప్పేసి పార్టిసిపేట్ చేసింది. టు స్టాప్ టు అపోజ్ ద హౌతీ అటాక్స్ ఇన్ రెడ్ సీ అండ్ ఇండియాస్ నేవీ షిప్ అండ్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం ఈజ్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ గా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్ సీ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడండి, ఈజిప్ట్ కావచ్చు, సూడాన్, సౌదీ అరేబియా, యమన్, జిబూతి, ఎరిత్రియా లాంటి కంట్రీలు బోర్డర్స్ గా ఉన్నాయి. సో మనకి సరిహద్దు దేశాలు ఈ రెడ్ సీ ఎర్ర సముద్రానికి సంబంధించి ఈజిప్ట్, సౌదీ అరేబియా, యమన్, సూడాన్, ఎరిత్రియా అండ్ జిబూతి లాంటి కంట్రీస్ ఉన్నాయి. సో వీటిని కూడా అడుగుతూ ఉంటారు. ఇరాన్, ఇరాక్ ఉన్నాయా, యమన్ ఉందా, సౌదీ అరేబియా ఉందా, ఏ కంట్రీ ఉంది, ఏ కంట్రీ లేదు, రెడ్ సీకి సంబంధించి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గల్ఫ్ ఆఫ్ ఆడెన్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఈ గల్ఫ్ ఆఫ్ ఆడెన్ అనేది రెడ్ సీకి, అరేబియన్ సముద్రానికి, ఇది రెడ్ సీ కదా, దీని కింద మనకి ఇట్లా అరేబియన్ సీ అనేది కూడా ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఒక న్యాచురల్ లింక్ లాగా వర్క్ చేసేది గల్ఫ్ ఆఫ్ ఆడెన్. సో ఇది డైరెక్ట్ జీకే క్వశ్చన్ అండి. గల్ఫ్ ఆఫ్ ఆడెన్ కనెక్ట్స్ విచ్ వాటర్ బాడీస్ అని అడుగుతారు. రెడ్ సీ అండ్ అరేబియన్ సీని కనెక్ట్ చేసేదే అదనమాట. సో అలాంటి ఏరియాలని కలిగి ఉన్న రెడ్ సీ దగ్గర హౌతీస్ అటాక్స్ ఎక్కువైపోవడం,
ఆ రెడ్ సీకి వన్ ఆఫ్ ద బోర్డర్ కంట్రీగా యెమెన్ ఉండడం, యెమెన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో సో ఆయన యొక్క రూలింగ్ కి సంబంధించి కావచ్చు, ఈ అటాక్స్ ని ఆపడం కావచ్చు, ఆయన ఫెయిల్ అయిపోవడం, దానివల్ల ఆ కంట్రీ యొక్క ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ముబారక్ గారు, అవధ్ ముబారక్ గారు, ఆయనని ప్రైమ్ మినిస్టర్ గా చేయడం అనేది ఇప్పుడు మనకి వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈజిప్ట్ కి సంబంధించి ఆల్రెడీ మీకు ప్రెసిడెంట్ ఎవరనేది తెలుసు, అబ్దుల్ ఫత్ అల్ సిసి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెసెంట్ మనకి ఈజిప్ట్ కి సంబంధించిన ప్రెసిడెంట్ గా ఉన్నారు. లాస్ట్ ఇయరే తిరిగి ఎంపిక అవ్వడం జరిగింది అబ్దుల్ ఫత్ అల్ సిసి గారు. అలాగే లాస్ట్ ఇయర్ మనకి జాన్ 26 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి ఇండియాకి గెస్ట్ గా వచ్చిన వ్యక్తి కూడా ఈజిప్ట్ ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ ఫత్ అల్ సిసి గారుగా చెప్పొచ్చు. ఈజిప్ట్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏంటది, ఆర్డర్ ఆఫ్ నైల్ అని చెప్పేసి ఉంటది కదా, ఆ ఆర్డర్ ఆఫ్ నైల్ అనే అవార్డుని అందుకున్న వ్యక్తి 2023లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈజిప్ట్ ని విజిట్ చేశారు. ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి కైరోగా ఉంది. అలాంటి ఈజిప్ట్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆర్డర్ ఆఫ్ నైల్ అవార్డ్ అనే దాన్ని లాస్ట్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అందుకోవడం జరిగింది. సో ఈ సంవత్సరం జాన్ 26 కి గెస్ట్ గా వచ్చింది ఎవరు, ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రోన్ గారు రావడం జరిగింది. సో ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏదైతే మనకి ఆర్డర్ ఆఫ్ లేదా హానర్ ఆఫ్ లీజియన్ అని చెప్పేసి ఉందో, సో ఆ లీజియన్ అనే హానర్ ని తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారుగా చెప్పొచ్చు, అది కూడా 2023లో. సో ఇవి ఓవరాల్ గా ఈ పాయింట్స్ నుంచి మనం కవర్ చేసే ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇవన్నీ చెప్పుకోవడానికి కారణం రెడ్ సీ, అండ్ రెడ్ సీని తీసుకురావడానికి కారణం యెమెన్. సో యెమెన్ అనేది వార్తల్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏది అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఏంటది, బిన్ ముబారక్ గా చెప్పొచ్చు అనమాట. బిన్ ముబారక్ రీప్లేసెస్ మయిన్ అబ్దుల్ మలిక్ సయీద్ గా చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అపాయింట్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఈస్ రిలేటెడ్ టు లైక్ స్పేస్ అండ్ పర్సన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ అండ్ కంట్రీకి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. రీసెంట్లీ రష్యా కాస్మోనట్ అండ్ క్రియేటెడ్ అ రికార్డ్, అది మనకి ఇక్కడ కరెంట్ అఫైర్ గా చెప్తాం. రష్యా యొక్క వ్యోమగామి ఎవరైతే ఒలాగ్ కొనాన్కో అనే పర్సన్ ఉన్నారో ఆయన ఒక రికార్డ్ ని క్రియేట్ చేశారు. స్పేస్ లో అత్యధికంగా ఎక్కువ సమయం గడిపిన ఒక వ్యోమగామిగా ఆయన రికార్డ్ ని క్రియేట్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒకసారి మనకి టాపిక్ కి సంబంధించింది చూసుకోండి. రష్యా కాస్మోనట్ ఎవరైతే ఉన్నారో ఒలాగ్ కొనాన్కో అనే పర్సన్ రీసెంట్ గా ఆయన ఒక రికార్డ్ ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. 878 days పాటు ఈ స్పెంట్ ఇన్ స్పేస్, స్పేస్ లో ఉండి ఈ రికార్డ్ ని క్రియేట్ చేశారు. అంతకు ముందర ప్రీవియస్లీ రష్యాకి సంబంధించిన సేమ్ కంట్రీకి సంబంధించిన మనకి ఇంకొక కాస్మోనట్ ఉన్నారు, ఆయన పేరు గెనాడే. సో మనకి గెనాడే గారు ఎవరైతే ఉన్నారో ఈయన అంతకు ముందర రికార్డ్ ని క్రియేట్ చేశారనమాట, అత్యధికమైన రోజులు స్పేస్ లో మనకి ఉన్న వ్యక్తిగా. ఈయన రికార్డ్ ని ఇప్పుడు ఒలాగో కొనాన్కే అనే పర్సన్ బ్రేక్ చేయడం జరిగింది. అంటే సేమ్ కంట్రీకి సంబంధించిన వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో కాస్మోనట్స్, వాళ్ళే రికార్డ్ క్రియేట్ చేయడం, వాళ్ళే రికార్డ్ ని బ్రేక్ చేయడం కూడా జరిగింది. సో రష్యా ఈస్ ద ఫస్ట్ కంట్రీ అండ్ విచ్ ఈస్ క్రియేటెడ్ అ రికార్డ్, లేదా రష్యన్స్ ఆర్ ద ఫస్ట్ పర్సన్స్ హూ క్రియేటెడ్ ద రికార్డ్ దట్ హైయెస్ట్ టైం మనకి అక్కడ స్పెండ్ చేసిన వ్యక్తులుగా అనమాట. అందులో ఫస్ట్ గెనాడీ అయితే, గెనాడీ రికార్డ్ ని బ్రేక్ చేసింది ఎవరు, ఒలాగ్ కొనాన్కో. ఒలాగ్ కొనాన్కో ఎన్ని డేస్ ఉన్నారు, 878 days ఉన్నారు. అదే మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. Feb 4th ఈ మనకి మంత్ Feb 4th ఆయన ఈ రికార్డ్ ని క్రియేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. డైరెక్ట్ గా పర్సన్స్ రిలేటెడ్ గా కరెంట్ అఫైర్ ఇస్తే నేమ్స్ అడుగుతారు. ఈ 878 నే బై ఛాన్స్ మనకి 678, 778 ఇలా రాంగ్ గా ఇచ్చి కరెక్టా కాదా అని చెప్పేసి అడుగుతారు. ఈ నెంబరింగ్ అనేది ఇంపార్టెంట్. అలాగే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొన్ని పాయింట్స్ అవసరం అవుతాయి. ఒకసారి ఇక్కడ చూడండి. ఇండియాలో ఫస్ట్ పర్సన్ స్పేస్ కి వెళ్ళిన పర్సన్ ఎవరంటే రాకేష్ శర్మ గారు. రాకేష్ శర్మ సార్ ఇస్ అ ఫస్ట్ పర్సన్, ఫస్ట్ ఆస్ట్రోనట్ ఫ్రమ్ దట్ ఇండియా అండ్ హూ టచ్డ్ ద స్పేస్ గా కూడా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ మనకి గగన్యాన్ మిషన్ అని చెప్పేసి ఉంది కదా ప్రెసెంట్. లాస్ట్ ఇయర్ చంద్రయాన్ 3, ఆదిత్య L1 ఇలాంటి మిషన్స్ ని ఇస్రో లాంచ్ చేసింది. ఇక ఫ్యూచర్ లో శుక్రయాన్, గగన్యాన్ అనే మిషన్స్ మనకి ఇస్రోకి టార్గెట్ అన్నమాట. అందులో గగన్యాన్ మిషన్ కి సంబంధించి నేషనల్ స్పేస్ అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పేసి ఉందన్నమాట. ఈ నేషనల్ స్పేస్ అడ్వైజరీ కౌన్సిల్లో గగన్యాన్ మిషన్ ని గైడ్ చేస్తున్న వ్యక్తుల్లో వన్ ఆఫ్ ద పర్సన్ మనకి రాకేష్ శర్మ గారుగా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ గగన్యాన్ లో పంపబోతున్న ఫీమేల్ రోబోట్ పేరు వచ్చేటప్పటికి వ్యోమమిత్ర అండ్ రీసెంట్ గా మనకి న్యూస్ లో ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి,
చంద్రయాన్ 3ని లాస్ట్ ఇయర్ మనకి సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది ఇస్రో. సో ఆగస్టు 23 అది మనకి ఏదైతే చంద్రుడి యొక్క సౌత్ పోల్ దక్షిణ ధ్రువం ఉందో దాని మీద సేఫ్ గా ల్యాండ్ అయింది. అందుకే ఆగస్టు 23 ఈస్ డిక్లేర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ అ నేషనల్ స్పేస్ డే. జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ఆగస్టు 23 అనే దాన్ని మన భారతదేశ ప్రభుత్వం డిక్లేర్ చేసింది లాస్ట్ ఇయర్. చంద్రయాన్ 3లో ఇంపార్టెంట్ గా రోవర్ అండ్ ల్యాండర్ ఉన్నాయి. రోవర్ పేరు వచ్చేటప్పటికి ప్రజ్ఞాన్ అండ్ ల్యాండర్ పేరు వచ్చేటప్పటికి విక్రమ్ గా ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే మన ఇండియన్ బోర్న్ అని చెప్పొచ్చు, లేదా ఇండియన్ డిసెంట్స్ అని చెప్పొచ్చు. భారత సంతతికి సంబంధించిన వాళ్ళు, భారతదేశంలో పుట్టి తర్వాత వేరే కంట్రీస్ లో సెటిల్ అయిన వాళ్ళలో మనకి ఫస్ట్ విమెన్ ఓవరాల్ గా వీళ్ళందరినీ చూసుకున్నట్టయితే ఇండియా తరపున ఫస్ట్ విమెన్ స్పేస్ లోకి వెళ్ళింది కల్పనా చావ్లా గారు. నెక్స్ట్ సునీత విలియమ్స్ గారు, ఇలాంటి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెటిల్మెంట్ కావచ్చు, వాళ్ళు షిఫ్ట్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే భారత సంతతికి సంబంధించిన వాళ్ళు ఇండియన్ డిసెంట్స్ గా చూసుకుంటే కల్పనా చావ్లా గారు, సునీత విలియమ్స్ గారు తర్వాత స్పేస్ లోకి వెళ్ళిన ఇండియన్ ఆరిజిన్ పర్సన్ గా భారత సంతతికి సంబంధించిన వ్యక్తిగా శిరీష బాండ్లా గారిని చెప్పొచ్చు. శిరీష బాండ్లా గారు 2 years బ్యాక్ వర్జిన్ గెలాక్టిక్ అనే సంస్థకి సంబంధించి, అంటే వర్జిన్ గెలాక్టిక్ అనే సంస్థ స్పేస్ లోకి వెళ్ళడం జరిగిందంట, స్పేస్ అని టచ్ చేయడం జరిగింది. సో దానికి మనకి మెయిన్ ఫౌండర్ ఎవరు అంటే రిచర్డ్ బ్రాన్సన్ గా చెప్తాం అనమాట. అప్పట్లో ఇది చాలా పాపులర్ అయింది కరెంట్ అఫైర్ కూడా, రిచర్డ్ బ్రాన్సన్ గారికి సంబంధించిన గెలాక్టిక్ సంస్థ. సో వీళ్ళ ద్వారా శిరీష బాండ్లా గారు స్పేస్ లోకి వెళ్ళడం జరిగింది అనమాట. అలాగే దీనికి ఆపోజిట్ లో మనకి ఇంకొక సంస్థ స్పేస్ ఎక్స్, ఎలన్ మస్క్ గారి. సో అది కూడా స్పేస్ లోకి అని చెప్పేసి అది కూడా వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఎలన్ మస్క్ గారు అతి త్వరలో మనకి గ్రాక్ అనే జీపీటీని తీసుకురాబోతున్నారు. అది చాట్ జీపీటీకి కాంపిటీషన్ గా. చాట్ జీపీటీ అనేది ఎవరిచ్చారంటే ఓపెన్ ఏఐ సంస్థ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓపెన్ ఏఐ సంస్థలో కూడా వన్ ఆఫ్ ద కో ఫౌండర్ ఎలన్ మస్క్ గారే. కాబట్టి 2019లో ఆయన కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిపోవడం జరిగింది అనమాట. ఎలన్ మస్క్ గారు ఇప్పుడు మనకి గ్రోక్ అనే దాని మీద వర్క్ చేస్తున్నారు. ఒకసారి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆల్రెడీ చాట్ జీపీటీ గురించి మీకు తెలిసిందే, సక్సెస్ఫుల్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్ ని 2023లో కొలిన్స్ డిక్షనరీ అనేది వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి ఇండియాతో సహా మనకి 28 కంట్రీస్ బ్లెచ్లీ డిక్లరేషన్ ని తీసుకున్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ యూకేలో జరిగిన కాన్ఫరెన్స్ లో. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ నేషనల్ సెక్యూరిటీ అనే బుక్ ని రీసెంట్ గా సిడిఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో అనిల్ చౌహాన్ గారు ఆయన రిలీజ్ చేయడం జరిగింది. మనకి మహారాష్ట్రలోని పూణే అనే ప్రాంతంలో ఈ ఏదైతే కలం అండ్ కవచ్ అని చెప్పేసి డిఫెన్స్ లిటరేచరీ ఫెస్టివల్ అనేది జరిగింది. డిఫెన్స్ కి సంబంధించిన సాహిత్య పండుగ కలం అండ్ కవచ్ అనేది ఎక్కడ జరిగింది? పూణేలో. సో అక్కడ సిడిఎస్ చీఫ్ అయిన అనిల్ చౌహాన్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ నేషనల్ సెక్యూరిటీ అనే బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది రీసెంట్ గా. ఇది మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఇవి స్టాటిక్ జీకే కోరిలేటెడ్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. అది కూడా మనం దేనికి సంబంధించి చెప్పుకున్నాం? ఒలెగ్ కొనాన్కోకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ గా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్టేట్ రిలేటెడ్ గా చూడొచ్చు, ఈవెన్ నేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చాలా వరకు ఇనాగ్రేషన్స్ ని చేస్తా ఉన్నారు. ఆయనతో పాటు యూనియన్ మినిస్టర్స్ కూడా కొన్ని ఇనాగ్రేషన్స్ ని చేస్తున్నారు. అందులోనే మనకి జి కిషన్ రెడ్డి గారికి సంబంధించిన ఈ ఇనాగ్రేషన్ అనేది కూడా రావడం జరుగుతుంది అనమాట. సో మనకి టూరిజం మినిస్టర్ అయిన జి కిషన్ రెడ్డి గారు రీసెంట్ గా హైదరాబాద్ లో నేషనల్ మ్యూజియం ఫర్ ఎపిగ్రఫీ అనే దానికి ఫౌండేషన్ స్టోన్ ని ప్రారంభించడం జరిగింది. అదే ఈ కరెంట్ అఫైర్. ఒకసారి మనకి టాపిక్ చూసుకోండి మీరు. సో ఫౌండేషన్ లేడ్ ద ఫస్ట్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఇన్ హైదరాబాద్. మనకి మెయిన్ నేషనల్ మ్యూజియం అనేది ఢిల్లీలో లొకేట్ అయి ఉందండి. ఈవెన్ డిజిటల్ మ్యూజియం ఉన్నాయి, ఇంకా మనకి ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ గా ఉన్నాయి. బట్ కాకపోతే ఎపిగ్రఫీకి సంబంధించిన ఫస్ట్ నేషనల్ మ్యూజియం అనేది హైదరాబాద్ లో, ఎక్కడ అంటే హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ ని జి కిషన్ రెడ్డి గారు మన హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియం ఉంది కదా, సో ఈ సాలార్జంగ్ మ్యూజియం దగ్గర ఆయన మండే రోజున ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది కూడా సాలార్జంగ్ మ్యూజియం లో మనకి వెస్టర్న్ బ్లాక్ దగ్గర దీన్ని ఏర్పరుస్తున్నారు. ఇంతకీ ఎపిగ్రఫీ అంటే ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. టు స్టడీ ద రిటర్న్ ఆర్ మ్యాటర్ రికార్డెడ్ ఆన్ ద హార్డ్ ఆర్ డ్యూరబుల్ మెటీరియల్. ఏదైనా ఒక మెటీరియల్ మీద కనుక చారిత్రాత్మకమైన ఇన్ఫర్మేషన్ ని ఏదైతే రాసి ఉంటుందో దాన్ని మనం చదవడాన్ని, దానికి సంబంధించిన దాన్ని డీకోడింగ్ చేయడాన్ని ఎపిగ్రఫీగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో అలాంటి దానికి సంబంధించి, ఆ కోవకి సంబంధించి ఒక నేషనల్ మ్యూజియం ని ఏర్పాటు చేస్తున్నారు.
హిస్టారికల్ కి సంబంధించిన మెయిన్ థింగ్ మనకి సింధు నాగరికత అంటామా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మౌర్యన్స్, మనకి హెడ్లెస్ స్టాట్యూ ఆఫ్ కనిష్క, కనిష్కుడిది తలలేని మొండంతో ఉన్న స్టాట్యూ ఒకటి దొరికిందంట మన ఆర్కియాలజిస్ట్ కి. అది కూడా తీసుకొచ్చి మనకి నేషనల్ మ్యూజియం ఆఫ్ ఢిల్లీలో పెట్టారు. ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి. కాకుండా ఇప్పుడు ఏంటంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పురావస్తు శాఖ ఏదైతే ఉందో భారతదేశానికి సంబంధించి, దాని టార్గెట్ భారతదేశ చరిత్రకి సంబంధించి లేదా దానితో కనెక్టివిటీ ఉన్న వాటికి సంబంధించి దాదాపుగా 1,00,000 ఇన్స్క్రిప్షన్స్, 1,00,000 శాసనాల వరకు కూడా భద్రపరచాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మనకి ఈ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ అనే దాన్ని హైదరాబాద్ లో సాలార్జంగ్ మ్యూజియం దగ్గర ఉన్న వెస్టర్న్ బ్లాక్ లో టూరిజం మినిస్టర్ అయిన జి కిషన్ రెడ్డి గారి చేత ఆ ఫౌండేషన్ అనే దాన్ని ప్రారంభించారనమాట. సో స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ కి సంబంధించిన ఎపిగ్రఫీగా కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఆల్రెడీ మీకు తెలుసు అశోకునికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్, లేదా జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ విచ్ ఇస్ వెరీ ఫేమస్ ఇన్ గుజరాత్ ఏరియా. సో ఇలాంటివన్నీ దాదాపుగా 1,00,000 ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని ఇక్కడ భద్రపరచని ఉన్నారు. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొంత ఇన్ఫర్మేషన్ చూడండి. మనకి స్టాటిక్ జీకే పరంగా కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతారండి. ఒకటి నేషనల్ మ్యూజియం, నేను ఆల్రెడీ చెప్పాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి మ్యూజియంస్ కి సంబంధించి చాలా వరకు జాతీయ స్థాయిలో ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయంటే న్యూఢిల్లీలోనే లొకేట్ అయి ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, నేషనల్ మ్యూజియం అనేది ఢిల్లీలోనే లొకేట్ అయింది. పోలీస్ మ్యూజియం అనేది ఢిల్లీలోనే. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రైల్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం, రైల్వే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. రైల్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం, ఎయిర్ ఫోర్స్ మ్యూజియం, సో హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ మ్యూజియం, అంబేద్కర్ నేషనల్ అండ్ మెమోరియల్ అండ్ మ్యూజియం, ఇవన్నీ కూడా మనకి. నెక్స్ట్ వ్యాక్స్ మ్యూజియం ఒకటి న్యూఢిల్లీలో లొకేట్ అయి ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజు వాస్తు సంగ్రహాలయ్ అనేది ముంబైలో ఉంది. యాక్చువల్ గా ఇవి మీరు ఒక్కసారి చూసుకోవాలి. ఇది నేమ్ ని బట్టి మీరు గుర్తుపట్టేయచ్చు అనమాట. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా కూడా ఛత్రపతి శివాజీ గారిని పిలవడం జరుగుతుంది. మనకి యునెస్కో అని చెప్పేసి ఒకటి ఉంది, మీకు ఆల్రెడీ తెలుసు బట్ రివైజ్ చేస్తున్నా. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ప్యారిస్ లో ఉంది. సో ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనే వాటిని రికగ్నైజ్ చేస్తుంది, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు. అలా ఇండియాలో ఎన్ని రికగ్నైజ్ చేసిందంటే 42ని రికగ్నైజ్ చేసింది. 41, 42లో ఏమున్నాయంటే, ఒకటి హోయసాల టెంపుల్, గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఎక్కడైతే మనకి కర్ణాటకలో ఉన్నాయో అవి గుర్తించబడ్డాయి రీసెంట్ గా. అలాగే వెస్ట్ బెంగాల్లో ఉన్న శాంతినికేతన్ అనేది కూడా గుర్తించబడింది. అయితే ఈ సంవత్సరం 2024లో ఇండియా యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ టెంటేటివ్ లిస్ట్ లో మనకి మరాఠా మిలిటరీ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియాని ప్రపోజ్ చేయడం జరిగింది. సో దాన్ని మనకి టెంటేటివ్ లిస్ట్ లో ఉంచడం జరిగింది. అలాంటి ఛత్రపతి శివాజీ గారికి సంబంధించిన మహారాజు వాస్తు సంగ్రహాలయ మ్యూజియం అనేది ముంబైలో లొకేట్ అయి ఉంది. అలాగే మీకు ఈ నేమ్ ని బట్టి ఆల్రెడీ తెలుస్తుంది, బాంబే న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అనేది మహారాష్ట్ర లేదా ముంబైలో లొకేట్ అయి ఉంది. సో విశ్వేశ్వరయ్య ఏదైతే మనకి టెక్నాలజీ మ్యూజియం అనేది ఉందో బెంగళూరులో లొకేట్ అయి ఉంది. సాలార్జంగ్ మ్యూజియం ఇప్పుడు మనకి న్యూస్ లో ఉంది, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి లార్జెస్ట్ మ్యూజియం, అసలు నేషనల్ మ్యూజియం అనేది న్యూఢిల్లీలో ఉంది, కానీ ఇండియాలో ఉన్న అన్ని మ్యూజియంస్ లోకెల్లా లార్జెస్ట్ మ్యూజియం అనేది మనకి కోల్కతాలో చూడొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఇందిరా గాంధీ సంగ్రహాలయ్ అనేది మధ్యప్రదేశ్ లోని భోపాల్లో లొకేట్ అయి ఉంది. అలాగే క్యాలికో మ్యూజియం ఆఫ్ టెక్స్టైల్స్ వచ్చేటప్పటికి అహ్మదాబాద్ లో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ నేపియర్ మ్యూజియం అనేది తిరువనంతపురంలో లొకేట్ అయి ఉంది. అలాగే నెక్స్ట్ విక్టోరియా జూబ్లీ మ్యూజియం అనేది విజయవాడలో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నావల్ మ్యూజియం అనేది ఎక్కడైతే ఉందో మనకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో లొకేట్ అయి ఉంది. ఇలా ఒక్కొక్కటి మ్యూజియంస్ అనేవి మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు ఇది చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే స్టాటిక్ జీకేలో ఎటు నుంచి ఎటు క్వశ్చన్స్ అడుగుతారు అనేది మనకి క్లారిటీ అనేది ఉండదు. జీకే అనేది వాస్ట్ కాబట్టి సో ఒక్కొక్క టాపిక్ చదివే కన్నా ఇలా కరెంట్ అఫైర్స్ లో ఏదైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు 1-2 సార్లు 2 minutes మీరు స్పేర్ చేశారంటే దీనికి ఈజీగా ఈ టాపిక్ అయిపోతుంది. రైల్ మ్యూజియం కావచ్చు, నేషనల్ మ్యూజియం కావచ్చు, పోలీస్ మ్యూజియం, ఎయిర్ ఫోర్స్ మ్యూజియం, ఇవన్నీ ఎక్కడున్నాయి? న్యూఢిల్లీలో లొకేట్ అయి ఉన్నాయి. ఛత్రపతి శివాజీ గారికి సంబంధించింది న్యాచురల్ హిస్టరీ మ్యూజియంస్ బాంబేలో ఉన్నాయి, అవి కూడా మీకు గుర్తుంటాయి. ఇందిరా గాంధీ సంగ్రహాలయ అనేది ఎక్కడుంది? భూపాల్ మధ్యప్రదేశ్ లో లొకేట్ అయి ఉంది. సో సాలార్జంగ్ మ్యూజియం మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అది మనకి హైదరాబాద్ లో లొకేట్ అయ్యింది. సో ఇలా చూసుకుంటా ఉండండి. అలాగే నేషనల్ మ్యూజియం డే అని చెప్పేసి ఉంటుంది. నేషనల్ మ్యూజియం డే, నేషనల్ మ్యూజియం డేని ఏ రోజున మనకి సెలబ్రేట్ చేసుకుంటాము అంటే మే 18th రోజున జాతీయ మ్యూజియం దినోత్సవం అనే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది.
సో ఇవి స్టాటిక్ జీకే పరంగా గుర్తుపెట్టుకోండి, ఇవి ఒక అప్డేట్ పరంగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది మీకు సేమ్ ఇందాక ఎలా అయితే చెప్పుకున్నామో ఇది కూడా ఇనాగ్రేషన్ లోకి వస్తుంది. లైక్ నేషనల్ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ లో కూడా చూడొచ్చు, కొంచెం ఎనర్జీ సెక్టార్ వైపుగా కూడా మనం దీన్ని చూడొచ్చు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రీసెంట్లీ విజిటెడ్ గోవా. సో గోవా స్టేట్ ని రీసెంట్ గా మనకి విజిట్ చేసింది ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారుగా చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ అండి ఇది. అయితే ఆ గోవాని ఆయన విజిట్ చేసినప్పుడు దాదాపుగా 1300 crores వర్త్ ఉన్న డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని ఇనాగ్రేట్ చేశారనమాట. చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని ఆయన ప్రారంభించారు. అందులో ఒకటి బేస్ చేసుకుని మనం ఈ కరెంట్ అఫైర్ ని డిస్కస్ చేస్తున్నాం. అదేంటంటే ఓఎన్జీసీ సర్వైవల్ సెంటర్ అనే దాన్ని గోవాలో ప్రారంభించారు. సీ సర్వైవల్ సెంటర్ అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. లైక్ మనకి యూనియన్ మినిస్టర్, టూరిజం మినిస్టర్ అయిన పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ లోని సాలార్జంగ్ వెస్ట్ బ్లాక్ లో ఎలా అయితే నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ అనేది స్టార్ట్ చేశారో, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా గోవాలో మనకి ఏదైతే ఓఎన్జీసీ సీ సర్వైవల్ సెంటర్ ఉందో దాన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ కమింగ్ టు దట్ ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ గా చెప్పొచ్చు అనమాట. సో దీనికి హెడ్ గా ఎవరున్నారని అడిగితే అరుణ్ కుమార్ సింగ్ అని చెప్పేసి ఈయన దీనికి హెడ్ గా ఉన్నారు. అంతేకాకుండా మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే ఢిల్లీలో లొకేట్ అయి ఉంది. సాధారణంగా ఓఎన్జీసీకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ అడగరండి, దీనికి సంబంధించిన ఒక్కొక్కసారి ఎబ్రివేషన్ అడగచ్చు. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి హెడ్ ఎవరున్నారు, ప్రెసెంట్ డైరెక్టర్ కావచ్చు, చైర్మన్ గా ఎవరున్నారంటే అరుణ్ కుమార్ సింగ్ గారు ఉండడం జరిగిందనమాట. అలాంటి ఓఎన్జీసీ ఏం చేసిందంటే దాని యొక్క ఒక సీ సర్వైవల్ సెంటర్ అనే దాన్ని ప్రారంభించింది గోవాలో. అది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. ఓఎన్జీసీకి సంబంధించి ఇండియాలో మనకి ఏవైతే 6 బేసిన్స్ ఉన్నాయో, ఈ న్యాచురల్ గ్యాస్ బేసిన్స్ ఉన్నాయో, సో అందులో ఏంటంటే సీ సర్వైవల్ కి సంబంధించిన ఆపరేషన్స్ కావచ్చు, ట్రైనీస్ కావచ్చు, వీళ్ళందరినీ మెయిన్ ప్రిపేర్డ్ గా ఉంచేందుకు దీన్ని ప్రారంభించారు. భారతీయ సముద్ర మనుగడ శిక్షణ పర్యావరణ వ్యవస్థని ప్రపంచ ప్రమాణాలకి అందించడం విధంగా ఈ సర్వైవల్ అనే దాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో సాధారణంగా ఏమవుతుందంటే ఓఎన్జీసీ బేసిన్సే కానివ్వండి, దాని యొక్క రీసోర్సెస్ ఎక్కువ కోస్టల్ ఏరియాస్ కి దగ్గరలో ఉంటాయి. బై మిస్టేక్, బై ఛాన్స్ అక్కడ ఏదైనా మనకి సర్వైవల్ ఆపరేషన్స్ కి కావాలి, ట్రైనీస్ కావాలి, పర్సన్స్ కావాలి, సో ఇమీడియట్ గా అలాంటి వాళ్ళని అందించడం కోసం అని చెప్పేసి ఈ సెంటర్ ని ప్రారంభించినట్టుగా చెప్తున్నారు. దీని తర్వాత చూడండి, సో మనకి ఇండియా ఎనర్జీ వీక్ 2024 విల్ బి హెల్డ్ ఫ్రమ్ February 6 to 9 ఇన్ గోవా. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇండియా యొక్క ఎనర్జీ వీక్ అనేది, సో మనకి శక్తి వనరులకి సంబంధించిన అవేర్నెస్ వీక్ ఒకటి ఇండియాలో ప్రారంభమైందనమాట. అది Feb 6 నుంచి 9 మధ్యలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అని అడిగితే గోవాలో జరుగుతుంది అనమాట. దీనికి కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అటెండ్ అవుతున్నారు. సో ఈ వీక్ యొక్క ఏదైతే సెలబ్రేషన్స్ ఉంటాయో దీంట్లో 6 కంట్రీస్ కి సంబంధించిన పెవిలియన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ ప్రాసెస్ తో ఒక సిస్టమ్స్ ని ఏర్పరచుకున్నారు. సో కెనడా, జర్మనీ, యూకే, యుఎస్, రష్యా, నెదర్లాండ్స్ కి సంబంధించిన పెవిలియన్స్ ని అక్కడ ఏర్పాటు చేశారు. ఇండియాది కూడా అక్కడ లొకేట్ అయి ఉందన్నమాట. దీని తర్వాత ఆయన మళ్ళీ ఏం ప్రారంభించారు చూడండి. ప్రైమ్ మినిస్టర్ విల్ ఇనాగ్రేట్ అండ్ లే ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ అండ్ ప్రాజెక్ట్స్ వర్త్ 1330 crores. దాదాపుగా నేను 1300 కోట్లు అన్నాను కదా, 1330 కోట్ల యొక్క ప్రాజెక్ట్ అన్నమాట అది. సో దాంట్లో భాగంగానే దీన్ని ప్రారంభించారు. దీనితో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఒక నేషనల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని, పర్మనెంట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని గోవాలో ప్రారంభించారు. దాంతో పాటుగా ఇంకొకటి చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ అనేది కూడా ప్రారంభించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ గోవాలో ప్రారంభించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే దాన్ని కూడా పర్మనెంట్ గా మనకు ఒక సంస్థని గోవాలో ప్రారంభించారు. అలాగే ఓఎన్జీసీకి సంబంధించిన ఏదైతే సీ సర్వైవల్ సెంటర్ ఉందో దాన్ని కూడా అదే స్టేట్ లో ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు. అదే మొత్తం ఈ 1330 crores కి సంబంధించిన డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్నమాట. అదే ఈ ఇన్ఫర్మేషన్ గా కూడా చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, గోవా యొక్క చీఫ్ మినిస్టర్ గా మనకి ఎవరున్నారు? ప్రమోద్ సావంత్ గారు ఉన్నారు. గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ గారు. గోవా యొక్క గవర్నర్ ఎవరు అంటే శ్రీధరన్ పిల్లై. శ్రీధరన్ పిల్లై గోవా యొక్క గవర్నర్, ప్రమోద్ సావంత్ గారు ఏమో గోవా యొక్క చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి ఈ ఓఎన్జీసీ అనేది ఉంది చూసారా, ఇది August 14, 1956 లో ఏర్పడింది. 1956 లో ఎస్టాబ్లిష్ అయింది.
దీని తర్వాత ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ అనేది కూడా ఏర్పడింది. ఇది వేరే కంట్రీస్ తో కొలాబరేట్ అయ్యి అక్కడున్న ఎనర్జీ రిసోర్సెస్ ని ఐడెంటిఫై చేయడం, దాన్ని ఇండియాలో వన్ ఆఫ్ ద పార్ట్ గా చేయడం, ఇవన్నీ కూడా ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ యొక్క వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ గా చెప్పొచ్చు అనమాట. వీటితో పాటుగా మనం ఇంకేం నేర్చుకోవచ్చు, ఇక్కడ ఇంకేం అప్డేట్ చేయొచ్చు అంటే ఇంకొక కరెంట్ అఫైర్ చూడండి, రివిజన్ కోసం చెప్తున్నాను. బయోఫ్యూయల్ అలయన్స్ అనేది రీసెంట్ గా ఇండియా స్టార్ట్ చేసింది. ఇండియా ఇనిషియేషన్ చేసిన ఒక అలయన్స్ ఏది అంటే, ఒక కూటమి ఏది అంటే బయోఫ్యూయల్ అలయన్స్ గా చెప్పొచ్చు అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ అయిపోతుంది, పర్యావరణాన్ని తట్టుకునే ఒక ఎనర్జీ సెక్టర్ ని మనం ఇనిషియేషన్ చేసినట్టు అవుతుంది బయోఫ్యూయల్ అలయన్స్. ఇది ఆల్రెడీ అమెరికా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, కెనడా లాంటి వాటిలో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఈవెన్ యుఎస్ఏ లాంటి వాటిలో ఏం చేస్తారంటే మనకి సన్ ఫ్లవర్ అంటాం కదా, సో పొద్దుతిరుగుడు పువ్వు అలాంటివి, అలాంటి సీడ్స్ తోటి ఈ బయోఫ్యూయల్ అనే దాన్ని ఏర్పరుస్తారంట. ఈవెన్ థాయిలాండ్ లాంటి వాటిలో, ఫిలిప్పీన్స్ లాంటి వాటిలో ఏం చేస్తారంటే, థాయిలాండ్ లోకి వచ్చేటప్పటికి మనకి పామ్ ట్రీస్ కావచ్చు, అలాగే నెక్స్ట్ ఫిలిప్పీన్స్ లోకి వచ్చేటప్పటికి కోకోనట్ ట్రీస్ కావచ్చు. ఫిలిప్పీన్ కంట్రీస్ లో కొబ్బరి చెట్లు, అలాగే థాయిలాండ్ కంట్రీలో పామ్ చెట్లు, ఇక్కడ అమెరికాలో సన్ ఫ్లవర్ సీడ్స్, ఇలా డిఫరెంట్ వాటితో బయోఫ్యూయల్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఇండియాలో మనకు ఒక స్పెసిఫిక్ ఆప్షన్ లేదండి, డిఫరెంట్ రిసోర్సెస్ ఉన్నాయి. ఈవెన్ షుగర్ కేన్ ప్రాసెస్ నుంచి కూడా బయోఫ్యూయల్ అనే దాన్ని రప్పించవచ్చు. సో ఇన్ని రీసోర్సెస్ ఇండియాలో ఉన్నాయి కాబట్టి బయోఫ్యూయల్ అలయన్స్ అనేది తీసుకొచ్చి ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీగా మార్చడానికి ఇండియాలో కండిషన్స్ ని ఇండియా లాస్ట్ ఇయర్ అది ఇనిషియేషన్ కూడా చేసింది బయోఫ్యూయల్. ఇది ఇక్కడ ఎందుకు చెప్పారు అంటే, ఎనర్జీ సెక్టార్ కి సంబంధించిన ఒక వీక్, అవేర్నెస్ వీక్ అనేది గోవాలో సెలబ్రేట్ కాబోతుంది. సో ఇక్కడ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి మాట్లాడొచ్చు, అంతర్జాతీయ సౌర కూటమి. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ఇండియాలోనే లొకేట్ అయి ఉందన్నమాట, గురుగ్రామ్ లో. దీని గురించి మాట్లాడొచ్చు, బయోఫ్యూయల్ అలయన్స్ గురించి మాట్లాడొచ్చు, ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ ఓఎన్జీసీ గురించి మాట్లాడొచ్చు. సో ఇవన్నీ అప్కమింగ్ లో మనకి న్యూస్ లో వస్తాయి కాబట్టి ఇప్పుడు గుర్తు పెట్టుకుంటే ఇది బెటర్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ చూడండి, గోవాకి సంబంధించి. సో గోవాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ గా మనకి మహాదేవ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనే దాన్ని చెప్పొచ్చు. మహాదేవ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది మనకి 2023లో న్యూస్ లో ఉంది, మనం కరెంట్ అఫైర్స్ లో కూడా డిస్కస్ చేసాం. ప్రాజెక్ట్ టైగర్ మీకు గుర్తుండే ఉంటది. ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని 1973లో తీసుకొచ్చి బాందీపూర్ అనే ఫస్ట్ టైగర్ రిజర్వ్ ని కర్ణాటకలో రికగ్నైజ్ చేశారు ఈ ఇయర్ లోని. దాని తర్వాత ఉత్తరాఖండ్ లో జిమ్ కార్బెట్ అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. సో అలా టైగర్ రిజర్వ్స్ ని రికగ్నైజ్ చేసుకుంటూ వస్తున్నారు. గోవాలో ఉన్న మహాదేవ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతే ఉందో, ఇక్కడున్న ఏరియా, కొంత ఏరియాని టైగర్ రిజర్వ్ గా మార్చి ఇక్కడున్న పులులు ఏవైతే ఉన్నాయో, టైగర్స్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి, వాటిని రక్షించమని మనకి ఎన్జిఓస్ కావచ్చు, ఎన్వైర్మెంట్ రిలేటెడ్ పర్సన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. బట్ గోవా గవర్నమెంట్ కొంతవరకు దీన్ని అపోజ్ చేస్తుంది. ఇది 2023లో న్యూస్. బట్ మనకేం గుర్తుండాలి, బికాస్ ఆఫ్ దిస్ ఆల్ రీజన్స్ మహాదేవ్ ఈజ్ ఇన్ న్యూస్, మహాదేవ్ ప్లేస్ ఈజ్ ఇన్ న్యూస్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతారు. గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇలా ఇవ్వచ్చు. దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గోవాగా గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ సెంచరీ, భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్, ఇది ఉన్నది ఎక్కడ అంటే గోవాలో. బోంద్రా వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది లొకేటెడ్ ఇన్ గోవాగా చెప్పొచ్చు అనమాట, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. సలీం అలీ బర్డ్ శాంచురీ చాలా ఫేమస్ అండి, డాక్టర్ సలీం అలీ బర్డ్ శాంచురీ అనేది గోవాలో లొకేట్ అయింది. అలాగే మొలెం నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అది కూడా గోవాలోనే లొకేట్ అయ్యింది. అలాగే నెక్స్ట్ మనకి నాందా ఏదైతే ఉందో మనకి ఈ ఏరియా కూడా మనకి గోవాలోనే లొకేట్ అయ్యింది. నేత్రావతి వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతే ఉందో అది కూడా గోవాలోనే లొకేట్ అయ్యింది. కోటిగావోన్ అండ్ నేత్రావతి, నెక్స్ట్ వచ్చేటప్పటికి బోంద్లా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్. అలాగే నెక్స్ట్ మహాదేవ్ అనేది వైల్డ్ లైఫ్ శాంచురీయే, బట్ ఇష్యూస్ వల్ల వార్తల్లో ఉంది. సలీం అలీ అనేది ఇంపార్టెంట్ బర్డ్ సెంచరీ, పక్షుల అభయారణ్యం, గోవాలో చాలా ఫేమస్, ఇండియా మొత్తంలో కూడా ఫేమస్. భగవాన్ మహావీర నేషనల్ పార్క్, మొలెం నేషనల్ పార్క్ అనేవి గోవాలో ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనకి జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి ఉంది, ఒక స్కీమ్ అన్నమాట. ఈ జల్ జీవన్ మిషన్ కింద మనకి ఏంటి అంటే ట్యాప్ వాటర్ ని ప్రొవైడ్ చేస్తారు, డ్రింకింగ్ వాటర్ ని 55 లీటర్స్, మొదట్లో 52 ఎంతో అన్నారు. సో దాని తర్వాత 55 లీటర్స్ గా మార్చారు. 55 లీటర్స్ పర్ డే పర్ పర్సన్, ఒక రోజుకి ఒక పర్సన్ కి 55 లీటర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ని ప్రొవైడ్ చేయడమే జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ జల్ జీవన్ మిషన్ టార్గెట్ ని కంప్లీట్ గా రీచ్ అయిన ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఏది అంటే దట్ ఈస్ గోవాగా చెప్పొచ్చు.
ఈవెన్ గోవా ఈస్ అ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ రికార్డెడ్ జీరో ర్యాబీస్ డిసీజెస్ స్టేట్. సో జీరో ర్యాబీస్ కేసెస్ ని రికార్డ్ చేసిన స్టేట్ కూడా మనకి ఏది అంటే దట్ ఈస్ అ గోవాగా చెప్పొచ్చు అనమాట. అంతేకాకుండా ఇది గోవా అనేది మనకి 2011 సెన్సస్ ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా స్మాలెస్ట్ స్టేట్ గా కూడా చెప్పొచ్చు. అతి చిన్న రాష్ట్రం ఏరియా వైజ్ గా ఏది 2011 జనాభా లెక్కల ప్రకారం అంటే గోవా. అతి పెద్ద స్టేట్ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రాజస్థాన్. అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది న్యూస్ లో ఉంది. ఇది మనకి ఆర్టికల్ 44 లోకి వస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ ఇన్ ఇండియా ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ గోవాగా చెప్పొచ్చు. ఇక్కడున్న ఇంపార్టెంట్ పోర్ట్ వచ్చేటప్పటికి ఓర్డర్ ఏమో మర్ము గోవన్ పోర్ట్ గా చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దట్ గోవా. వైల్డ్ లైఫ్ సాంచురీస్, నేషనల్ పార్క్, ఇంపార్టెంట్ ఇష్యూ, దాంతో పాటుగా జల్ జీవన్ మిషన్, 2011 సెన్సస్, యూనిఫామ్ సివిల్ కోడ్, అలాగే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రీసెంట్ గా ఇనాగ్రేట్ చేసిన వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ర్యాంకింగ్ కి సంబంధించింది, అలాగే ఒక అప్డేషన్ కి సంబంధించింది. ఒకసారి ఇక్కడ చూడండి. ముఖేష్ అంబానీ టాప్స్ ద గ్లోబల్ బ్రాండ్ గార్డ్ ఇన్ ఫ్రమ్ దట్ ఇండియా సైడ్ 2024. సో భారతదేశం తరపున చూసుకుంటే ముఖేష్ అంబానీ గారు రీసెంట్ గా వచ్చిన ఏదైతే గ్లోబల్ బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ ఉందో దాంట్లో అగ్రస్థానంలో ఉన్నారనమాట. సో యాక్చువల్గా ఇక్కడ అగ్రస్థానం అనేది ఏ సెన్స్ లో చెప్తున్నాం, ఇండియా తరపున సెన్స్ లో చెప్తున్నాం. అది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. రీసెంట్ గా గ్లోబల్ బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ 2024 అనేది రిలీజ్ అయింది. సో దీన్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే బ్రాండ్ ఫినాన్స్ సర్వే ఏదైతే ఉందో ఈ బ్రాండ్ ఫినాన్స్ సర్వే అనేది దీన్ని రిలీజ్ చేసింది అనమాట. సో దీంట్లో యాక్చువల్ గా మనకి టాప్ వచ్చిన పర్సన్ ఎవరు అంటే చైనాకి సంబంధించిన హువాన్ టెంగ్. సో చైనాకి సంబంధించిన హువాన్ టెంగ్ మా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన టాప్ వచ్చారు. చైనా బేస్డ్ కంపెనీ అయిన టెన్సెంట్ అనే దాన్ని ఈయన లీడ్ చేస్తున్నారు. ఈయన స్కోర్ వచ్చేటప్పటికి మనకి 81.6 అనమాట. అలాగే మన ముఖేష్ అంబానీ గారి యొక్క స్కోర్ వచ్చేటప్పటికి 80.3 తోటి ఈయన సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. 80.3 తో ఈయన సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ లో చైనాకి సంబంధించిన హువాన్ టాంగ్ మా అనే పర్సన్ ఉన్నారు గ్లోబల్ బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే. ఇందులో టాప్ 10 లో ముగ్గురు ఇండియన్స్ ఉన్నారు. సెకండ్ ప్లేస్ లో ముఖేష్ అంబానీ గారు, ఫిఫ్త్ ప్లేస్ లోకి వచ్చేటప్పటికి టాటా సన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సంబంధించిన చైర్మన్ అయిన నటరాజ్ చంద్రశేఖరన్ గారు, చంద్రశేఖరన్ గారు ఉన్నారనమాట. లాస్ట్ ఇయర్ 2023లో ఈయన 8th పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు 2024లో ఈయన 5th పొజిషన్ కి రావడం జరిగింది అనమాట. అలాగే అనీష్ షా గారు మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సంబంధించిన అధినేత, ఆయన 6th పొజిషన్ లో ఉన్నారు. టాప్ 10 లో ఉన్న ఇండియన్స్ ఎవరంటే సెకండ్ పొజిషన్ లో ముఖేష్ అంబానీ గారు, 5th పొజిషన్ లో చంద్రశేఖరన్ గారు, 6th పొజిషన్ లో అనీషా గారు ఉండడం జరిగింది అనమాట. అండ్ ఫస్ట్ పొజిషన్ లో చైనా టాన్సెంట్ కంపెనీకి సంబంధించిన హువాన్ టాంగ్ మా అనే పర్సన్ ఉన్నారు. సో అది ఇక్కడ మనకి గ్లోబల్ బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ కి సంబంధించింది. అయితే ఇక్కడ ముఖేష్ అంబానీ గారు అగ్రస్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ ఈజ్ ఇన్ ద టాప్ పొజిషన్. అది ఏ కంటెక్స్ట్ లో చెప్పడం జరిగిందంటే విత్ రెస్పెక్ట్ టు దట్ ఇండియా. సో ఇండియా తరపున చూసుకున్నట్టయితే మన ఇండియన్స్ లో ఆయన టాప్ పొజిషన్ లో ఉన్నారు అని అదొక్కటి కొంచెం అర్థం చేసుకోండి ఇక్కడ. అండ్ ద నెక్స్ట్ వన్ రీసెంట్ గా వచ్చినట్లు కొంతవరకు మనం రివైజ్ చేయొచ్చు. ఆల్రెడీ గత కరెంట్ అఫైర్స్ లో ఇండెక్స్ ని మనం డిస్కస్ చేసాం. బట్ ఒకసారి ఇక్కడ రివిజన్ కోసం చూద్దాం. ఒకటి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 2023కి సంబంధించి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో టాప్ లో ఉన్నది యుఎస్ఏ, సెకండ్ ప్లేస్ లో ఉన్నది యూకే అండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నది ఫ్రాన్స్. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 42గా ఉందండి. 42 ప్లేస్ లో ఇండియా అనేది ఉంది. అలాగే నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023. సో దీన్ని మనకి ఇచ్చేది ఎవరు అంటే బాన్ బేస్డ్ ఎన్విరాన్మెంటల్ థింక్ ట్యాంక్ జర్మన్ వాచ్ అనేది ఇది ఇవ్వడం జరుగుతుంది, లేదా జర్మన్ వాచ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఏమో మనకి ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇస్తుంది, క్లైమేట్ చేంజ్ ఇండెక్స్ ఏమో జర్మన్ వాచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో చూసుకుంటే డెన్మార్క్ అనేది మనకి టాప్ పొజిషన్ లో ఉండడం జరిగిందనమాట. డెన్మార్క్ అనేది టాప్ 4 పొజిషన్ లో ఉంది. ఫస్ట్ 3 ప్లేసెస్ ఎవరు రీచ్ కాలేకపోయారు. వీళ్ళు స్కోర్ ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తారు కదా, ఆ స్కోర్ ని టాప్ 3 పొజిషన్ లో స్కోర్ ని ఏ కంట్రీ కూడా
క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో చేరుకోలేకపోయాయి. అందుకే 4th పొజిషన్ కి సంబంధించి స్కోర్ ఏదైతే ఉంటుందో అది డెన్మార్క్ రీచ్ అవడం వల్ల డెన్మార్క్ ర్యాంక్ 4 లో ఉందన్నమాట. ఫస్ట్ 3 ప్లేస్ ఎవరికీ లేవు. అలాగే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 8 లో ఉంది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో. అంటే డబుల్ అని చెప్పొచ్చు. డెన్మార్క్ 4th లో ఉంటే ఇండియా 8 లో ఉందన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటది కాబట్టి దీన్ని ప్రెజెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది చేంజ్ అవుతూ ఉంటది. అండ్ ద నెక్స్ట్ వన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. అసలు హ్యాపీనెస్ ఇండెక్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ప్రపంచ సంతోషి సూచిక లాంటి కాన్సెప్ట్ అనేది ప్రపంచానికి పరిచయం చేసింది భూటాన్ యాక్చువల్ గా. ఆ కంట్రీలో వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. తర్వాత మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అది ఒక ఇండెక్స్ గా కాన్సెప్ట్ గా తీసుకొచ్చాయి. యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఇది ప్రపంచ సంతోషి సూచిక అనే దాన్ని రిలీజ్ చేస్తుంది. దీంట్లో ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ అనేవి టాప్ పొజిషన్ లో ఉన్నాయి. ఇండియా ర్యాంక్ 126 గా ఉంది 2023కి సంబంధించి. అలాగే నెక్స్ట్ మిగతా ఇండెక్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఎలక్టోరల్ డెమోక్రసీ ఇండెక్స్ లో డెన్మార్క్ టాప్, ఇండియా 108 లో ఉంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ఇది ఇంపార్టెంట్ అండి. దీన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ ఇస్తుంది. సో గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో ఆఫ్ఘనిస్తాన్ టాప్ లో ఉంది, ఇండియా 13th ర్యాంక్ లో ఉంది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లోనేమో టాప్ కంట్రీస్ గా యుఎస్ఏ, రష్యా, చైనా ఉన్నాయి. ఇది మనం డిస్కస్ చేసాం. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఏమిస్తుంది? మిలిటరీ క్యాపబిలిటీకి సంబంధించిన ఇండెక్స్ ఇస్తుంది. దాంట్లో యుఎస్ఏ టాప్, రష్యా సెకండ్, థర్డ్ చైనా. అండ్ ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 4th ర్యాంక్ లో ఉంది. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో ఇండియా 8th ర్యాంక్. అలాగే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లో మనకి 4th ర్యాంక్. టెర్రరిజం ఇండెక్స్ కి సంబంధించి ఇండియా 13th ర్యాంక్ లో ఉంది. బట్ టాప్ లో ఉన్నది ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్ అన్నమాట. రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ కి ఎన్ని బిలియన్ డాలర్స్ ని మనకి ప్రకటించింది అంటే 14 బిలియన్ డాలర్స్ ని ఇన్ టర్మ్ బడ్జెట్ కింద ప్రకటించినట్టుగా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇది పాకిస్తాన్ ఏదైతే IMF ని రిక్వెస్ట్ చేసిందో బైల్అవుట్ కి సంబంధించి దానికన్నా 4.5 టైమ్స్ గ్రేటర్ గా ఈ ప్యాకేజ్ ని రిలీజ్ చేసినట్టుగా కూడా మనకి న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతా ఉంది జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి. ఇవి ఇండెక్సెస్ అండి, కొన్ని ఇంపార్టెంట్ ఇండెక్స్ గా చెప్పొచ్చు. ఈ ఇండెక్స్ చెప్పుకోవడానికి కారణం గ్లోబల్ బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ గా నెక్స్ట్ కరెంట్ అఫైర్ డే కి సంబంధించిందిగా చెప్పొచ్చు. నేషనల్ సైన్స్ డే, జాతీయ సైన్స్ దినోత్సవం లేదా విజ్ఞాన దినోత్సవం అనొచ్చు. ఎవ్రీ ఇయర్ కూడా దీనిని మనకి Feb 28న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో 1987 లో ఫస్ట్ టైం మనం ఈ సైన్స్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే ఈ రోజు ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటున్నాం నేషనల్ సైన్స్ డే అనేది అంటే దీని యొక్క థీమ్ ని రీసెంట్ గా లాంచ్ చేశారు మనకి యూనియన్ మినిస్టర్ అయిన జితేంద్ర సింగ్ గారు. సో దాని వల్ల దీని గురించి డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. నేషనల్ సైన్స్ డే అనేది Feb 28న సెలబ్రేట్ చేసుకుంటాం. దానికి కారణం సర్ సివి రామన్ గారుగా చెప్పొచ్చు. ఇంకా Feb 28కి టైం ఉంది కదా, ఈ రోజు ఎందుకు చెప్తున్నారు నేషనల్ సైన్స్ డే అంటే ఆ థీమ్ ని రిలీజ్ చేసిన కారణంగా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ది ఒకసారి ఇక్కడ చూడండి. ఈయన రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందుకనే 1954లో 1954లో ముగ్గురికి భారత రత్న అనేది ఇవ్వడం జరిగింది కదా. సో ఈ భారత రత్నలో ఒకటి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఇచ్చారు, ఇంకొకటి రాజగోపాలాచారి గారికి ఇచ్చారు, ఇంకొకటి సర్ సివి రామన్ గారు ఎవరైతే ఉన్నారో ఈయనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ భారత రత్న అందుకున్న ముగ్గురులో ఈ పర్సన్ ఒకళ్ళు. సో హీ రిసీవ్డ్ భారత రత్న ఇన్ 1954 అండ్ హీ ఆల్సో రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1930. సో 1930లో నోబెల్ ప్రైజ్ ని కూడా మనకి ఫిజిక్స్ విభాగానికి, భౌతిక శాస్త్ర విభాగానికి అందుకున్న వ్యక్తిగా సర్ సివి రామన్ గారిని చెప్పొచ్చు అనమాట. ఈయనకి ఈ అవార్డు వచ్చే టైంలో మనకి కల్కత్తాలో ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే సంస్థలో ఈయన వర్క్ చేస్తున్నారనమాట. సో ఆ టైంలోనే 1930లో ఈయనకి ఈ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఇంతకీ ఏ థీమ్ ని రిలీజ్ చేశారు అంటే ఇండిజీనియస్ టెక్నాలజీస్ ఫర్ వికాసిత్ భారత్. ఇండిజీనియస్ టెక్నాలజీస్ ఫర్ వికాసిత్ భారత్ అనే థీమ్ ని లాంచ్ చేశారనమాట నేషనల్ సైన్స్ డే కి సంబంధించి జితేంద్ర సింగ్ గారు. సో ఇక మీద నుంచి దీన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తారు ఈ కొద్ది రోజులు. సో మనం ముందరగానే చెప్పుకున్నాం ఈ థీమ్ ని రిలీజ్ చేసిన సందర్భంగా. నోబెల్ ప్రైజ్ ని ఈ ఫిజిక్స్ విభాగానికి సంబంధించి 1930లో అందుకున్న భారతీయుడు సర్ సివి రామన్ గారుగా చెప్పొచ్చు. అయితే 2023లో నోబెల్ ప్రైజ్ అనేది ఫిజిక్స్ లో ఎవరికి వచ్చింది అంటే ఒకటి ఫెర్నిక్, ఇంకొకటి ఎగోస్టినీ అండ్ ఇంకొకటి హ్యూలియర్ కి, ఫెర్నిక్ కి, ఎగోస్టినీకి కూడా సో 2023లో నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ అనేది రావడం జరిగింది.
ఈ ఫ్లాష్ లైట్స్ కి సంబంధించిన టైమింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఎలక్ట్రాన్స్ కి సంబంధించి వాటి మీద రీసెర్చ్ చేసినందుకు గాను వాళ్ళకి ఆ నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగిందనమాట. సో ఇది మనం రిపీట్ చేసుకున్న కరెంట్ అఫైర్ అండ్ ప్రెసెంట్ కరెంట్ అఫైర్ గా దీన్ని చెప్పొచ్చు. అలాగే నేషనల్ సైన్స్ డే Feb 28 కదా, మనకి నేషనల్ టెక్నాలజీ డే అని చెప్పేసి ఉంది, జాతీయ సాంకేతిక దినోత్సవం అని చెప్పేసి అంటారు. ఇది May 11th సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. May 11th నేషనల్ టెక్నాలజీ డే, అలాగే Feb 28 వచ్చేటప్పటికి నేషనల్ సైన్స్ డే గా చెప్పొచ్చు. నేషనల్ టెక్నాలజీ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? బికాస్ ఆఫ్ ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అండ్ యాజ్ వెల్ as ఆపరేషన్ అణుశక్తి. ముఖ్యంగా ఆపరేషన్ అణుశక్తి వల్ల దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. 1974లో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇన్ రాజస్థాన్ ఆ ఏరియా ఈస్ కాల్డ్ as పోఖ్రాన్. ఇది రైల్వేస్ లో ఫ్రీక్వెంట్ గా అడిగిన క్వశ్చన్ అండి. రాజస్థాన్ లోని పోఖ్రాన్ అనే ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని ల్యాండ్ ఆఫ్ 5 మిరేజెస్ అని కూడా పిలుస్తారు. పోఖ్రాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ల్యాండ్ ఆఫ్ 5 మిరేజెస్ అన్నమాట. ఇదే పోఖ్రాన్ లో మనకి ఫస్ట్ ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనే దాన్ని కండక్ట్ చేశారు, ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్. సెకండ్ దాన్ని 1998లో మనకి ఎవరైతే అబ్దుల్ కలాం గారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన యొక్క పర్యవేక్షణలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉండగా ఆపరేషన్ అణుశక్తి 1998 మనకి May 11th కండక్ట్ చేశారు. అది కంప్లీట్లీ సక్సెస్ అయింది సెకండ్ న్యూక్లియర్ టెస్ట్. అందుకని నేషనల్ టెక్నాలజీ డే జాతీయ సాంకేతిక దినోత్సవం May 11th, నేషనల్ స్పేస్ డే జాతీయ అంతరిక్ష దినోత్సవం August 23rd, నేషనల్ సైన్స్ డే జాతీయ విజ్ఞాన దినోత్సవం Feb 28న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇది 2023కి సంబంధించిన పిక్ ఇచ్చాం, జస్ట్ జనరల్ గా మీకు ఇక్కడ పిక్ ని మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే 2024కి సంబంధించిన అప్డేట్ అనేది నేను ఇక్కడ మీకు ఇచ్చాను. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడండి, మనకి యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరైతే అనురాగ్ సింగ్ ఠాకూర్ ఉన్నారో, సో రీసెంట్లీ హీ స్టార్టెడ్ ఫస్ట్ బీమ్స్టెక్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో బీమ్స్టెక్ గ్రూప్స్ కి సంబంధించిన ఆ మెంబర్ ఆఫ్ కంట్రీస్ కి సంబంధించి ఫస్ట్ టైం ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా అక్వాటిక్ ఛాంపియన్షిప్ అనేది మనకి ఢిల్లీలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్విమ్మింగ్ పూల్ అని చెప్పేసి ఉంది, అక్కడ స్టార్ట్ చేశారనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ప్రారంభించారు? ఫస్ట్ బీమ్స్టెక్ అక్వాటిక్ ఛాంపియన్షిప్. ఇది ఇండియాలో ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి ఆ సెన్స్ లో ఇక్కడ ఇవ్వబడింది అనమాట. ఇండియాలో ఫస్ట్ టైం జరుగుతుంది. 2018లో యాక్చువల్గా ఈ డెసిషన్ తీసుకున్నారు. అయితే దాని తర్వాత ఇమీడియట్ గా మనం స్టార్ట్ చేయాలి, బట్ కోవిడ్ రావడం వల్ల 2024లో స్టార్ట్ అవుతుంది. అది దీనికి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ కాబోతుంది? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్ Feb 6th నుంచి 9th మధ్యలో మనకి ఇది ఉండబోతుంది అనమాట. అది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అండర్ 20 ఏజ్ కేటగిరీ, 20 ఏళ్ల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి డైవింగ్ ఈవెంట్స్, స్విమ్మింగ్, వాటర్ పోలో అండ్ డైవింగ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. ఏ ఈవెంట్స్ జరుగుతాయి అనేది కూడా ఇంపార్టెంటే. స్విమ్మింగ్ సంబంధించిన కాంపిటీషన్స్ జరుగుతాయి, వాటర్ పోలోకి సంబంధించిన కాంపిటీషన్స్ జరుగుతాయి, డైవింగ్ ఈవెంట్స్ కి సంబంధించిన కాంపిటీషన్స్ అనేవి కూడా జరుగుతాయి అన్నమాట. బీమ్స్టెక్ కి సంబంధించిన అబ్రివేషన్ వచ్చేటప్పటికి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో మనకి బే ఆఫ్ బెంగాల్ దగ్గరున్న దాదాపుగా 7 దేశాలు కలిసి 7 కంట్రీస్ కలిసి టెక్నాలజీ పరంగా ఎకనామిక్ పరంగా కూడా కోఆపరేట్ చేసుకోవడానికి అని చెప్పి ఇవి ఏర్పడ్డాయి. ఇలా గుర్తుపెట్టుకోవడం వల్ల బీమ్స్టెక్ అబ్రివేషన్ అనేది గుర్తుండిపోతుంది. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ గా దాన్ని చెప్పొచ్చు. ఈ బీమ్స్టెక్ లో ఎవరెవరు ఉన్నారు మనకి మెయిన్ గా అంటే బంగ్లాదేశ్ అనేది ఉంది, బంగ్లాదేశ్ తో పాటుగా భూటాన్ అనేది కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఇండియా, అండ్ నెక్స్ట్ మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, వాటితో పాటుగా నేపాల్. బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, వీటితో పాటు భూటాన్, టోటల్ గా 7 కంట్రీస్ ఉన్నాయి. 1997లో థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరిగిన ఒక సమావేశంలో బ్యాంకాక్ డిక్లరేషన్ అనేది వచ్చిన తర్వాత అప్పుడు మనకి బీమ్స్టెక్ అనేది ఏర్పడింది. ఇన్ 1997 in Thailand, Bangkok Declaration is conducted. After that Bangkok Declaration, the BIMSTEC group of countries is started their first meeting గా కూడా చెప్పొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ గా కావాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఢాకా, బంగ్లాదేశ్ లో లొకేట్ అయ్యింది దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అలాగే బంగ్లాదేశ్ కి ప్రైమ్ మినిస్టర్ గా ఇప్పుడు ఎవరు ఉన్నారు అంటే షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ గా ఉండడం జరిగింది. అండ్ వీటితో పాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. 2024 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ ఎవరు కండక్ట్ చేయబోతున్నారు? కజకిస్తాన్ అనేది కండక్ట్ చేయబోతుంది. అది ఒకటి.
అలాగే నెక్స్ట్ G7 సమిట్ ఎవరు కండక్ట్ చేయబోతున్నారు? ఇటలీ కండక్ట్ చేయబోతుంది. బ్రిక్స్ సమిట్ ఎవరు కండక్ట్ చేయబోతున్నారు? రష్యా కండక్ట్ చేయబోతుంది ఈ ఇయర్. సో ఇలా ఒకసారి మొత్తం అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి సమిట్స్ ని ఒక లిస్ట్ గా చేసుకుని ప్రిపేర్ అవ్వండి. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే SCOలో వన్ ఆఫ్ ద న్యూ మెంబర్ గా మనకి ఇరాన్ అనేది రాబోతుంది. ఇరాన్ యొక్క క్యాపిటల్ ఏంటి? టెహరాన్ గా చెప్పొచ్చు అన్నమాట. అలాగే ఇరాన్ కి సంబంధించిన అధినేత ప్రెసిడెంట్ గా ఇబ్రహీం రైజీ ఉన్నారు. ఆయన ఫ్రీక్వెంట్ గా మనకి న్యూస్ లోకి రావడం జరుగుతూ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. సో నెక్స్ట్ మనకి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఎల్లోరా అజంతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేది రీసెంట్ గా మహారాష్ట్రలో జరిగిందనమాట. సో ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతాయి. ఈ ఇయర్ కూడా ఎల్లోరా అజంతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ అనేవి అక్కడ మనకి సెలబ్రేట్ చేశారు. సో ఎల్లోరా అజంతా ఈ రెండు కూడా ఇంపార్టెంట్ కేవ్స్ గా చెప్పొచ్చు అనమాట. అండ్ ఈవెన్ యునెస్కో యొక్క సైట్స్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటాం కదా, దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ గా కూడా ఈ కేవ్స్ అనేవి ఉన్నాయి మహారాష్ట్రలో. మహారాష్ట్రలో ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్, వాటితో పాటుగా ఎలిఫాంటా కేవ్స్ అని చెప్పేసి ఉంటాయి. దే ఆర్ వెరీ ఫేమస్ ఇన్ మహారాష్ట్ర ఏరియా లేదా వెస్టర్న్ ఘాట్ సైడ్ గా చెప్పొచ్చు అనమాట. అలాంటి ప్లేస్ లో ఎల్లోరా అజంతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేది మహారాష్ట్రలో రీసెంట్ గా జరగబోతుంది. ఏక్నాథ్ షిండే గారు మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అలాగే నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అనౌన్స్డ్ దట్ స్టేట్ గవర్నమెంట్ విల్ ఎక్స్టెండ్ 25 lakhs cash and a monthly pension of 25,000 to the పద్మ అవార్డ్ విన్నర్ ఫ్రమ్ తెలంగాణ. సో ఇక మీదటి నుంచి తెలంగాణలో ఎవరైతే పద్మ అవార్డ్ విన్నర్స్ ఉంటారో వాళ్ళకి మంత్ కి 25,000 మనకి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 25 lakhs క్యాష్ ప్రైజ్ అనేది కూడా క్యాష్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. రీసెంట్ గా మనకి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఈ కరెంట్ అఫైర్ ని మనం ఇంకొక కరెంట్ అఫైర్ తో కూడా రిలేటబుల్ చేయొచ్చు. రీసెంట్ గా మనకి పద్మ అవార్డ్స్ ప్రకటించినప్పుడు ఒక పద్మ అవార్డు గ్రహీత ఎవరైతే ఉంటారో సో ఆ పర్సన్ ఏమని చెప్పారు అంటే వాళ్ళకి మనీ వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి కూడా అట్లీస్ట్ మనీ లేవంట. మాకు అవార్డుకి బదులు మనీ ఇస్తే అది ఏదైనా యూజ్ అవుతుంది, లేకపోతే మనీని ఏదైనా మాకు హెల్ప్ చేయండి. యాక్చువల్గా హెల్ప్ చేయండి అనే వర్డ్ని యూజ్ చేశారు. చాలా స్టేట్స్ లో పద్మ అవార్డు గ్రహీతలకి కొంతవరకు మనకి ఇట్లా హౌస్ ద్వారా కావచ్చు, పెన్షన్ ద్వారా కావచ్చు, ఇలాంటి వాటితో సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది అంటే పద్మ అవార్డు గ్రహీతలకి 25,000 నెలకి పెన్షన్ గా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో అలాగే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే దాసరి కొండప్ప గారు అని చెప్పేసి అండ్ నెక్స్ట్ మనకి వేలు ఆనందాచారి గారు, వీళ్ళిద్దరికీ కూడా ఆర్ట్ విభాగంలో పద్మ అవార్డు అనేది లభించింది. అలాగే నెక్స్ట్ విఠలాచార్య గారు, కె సోమ్లాల్ గారు, వీళ్ళిద్దరికీ కూడా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన కేటగిరీలో పద్మ అవార్డు అనేది 2024లో తెలంగాణ నుంచి వీళ్ళు తీసుకున్నారు. సో ఈ రెండు అప్డేటెడ్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ గా చెప్పొచ్చు. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి స్కీమ్ కి సంబంధించిన మనం డైలీ డిస్కస్ చేస్తున్నాం కదా, సో దానికి సంబంధించింది ప్రైమ్ మినిస్టర్ పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్, పృథ్వీ విజ్ఞాన పథకం. యాక్చువల్గా ఇది మనకి 2021 నుంచి 26 కోసం అని చెప్పేసి కంపోజ్ చేశారు. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రాపర్ గా ఇప్పుడు దీన్ని అమలు పరుస్తారనమాట. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ ఈ మంత్రిత్వ శాఖ ఈ ప్రోగ్రామ్ ని మానిటర్ చేస్తుంది. టోటల్ గా దీని యొక్క బడ్జెట్ 4,797 crores. 2021లో ప్రపోజల్ జరిగింది, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అమలు పరచలేదు. ఇప్పుడు కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేయనున్నారు ఈ పృథ్వీ విజ్ఞాన్ పథకాన్ని 4,797 crores బడ్జెట్ తో. ఏ మినిస్ట్రీ మనకి దీన్ని మానిటర్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇది దేనికోసం అంటే లాంగ్ టర్మ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ అర్త్. సో భూమి యొక్క ఏవైతే చేంజెస్ ఉన్నాయో, అర్త్ కి సంబంధించిన చేంజెస్, అర్త్ కి సంబంధించిన స్ట్రక్చర్, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, సో ఇవన్నీ తెలుసుకోవడం కోసం పోలార్ అండ్ ఓషానిక్ ఎక్స్ప్లోరేషన్. సో మనకి ధృవాల దగ్గర అండ్ సముద్రాల దగ్గర సంబంధించిన వాటిని వెలికి తీయడం, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా దీంట్లో తెలుసుకుంటారు. అండ్ మనకి ఆల్రెడీ ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి డిఫరెంట్ గా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కలిపి ఈ అర్త్ విజ్ఞాన్ లేదా పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్ లో తీసుకొస్తారు. సో ఆ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ఒకటి మనకి ఎక్రాస్ అనే ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఎక్రాస్ అంటే అట్మాస్ఫియరిక్ అండ్ క్లైమేట్ రీసెర్చ్, మోడలింగ్, అబ్జర్వింగ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్. సో అట్మాస్ఫియరిక్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ అండ్ మోడలింగ్, అబ్జర్వింగ్ అండ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ గా దీన్ని చెప్పొచ్చు. ఇది వాతావరణం యొక్క పరిస్థితులు, దానికి సంబంధించిన అంచనాల్ని తెలుసుకోవడానికి ఉన్న ఒక సిస్టమాటిక్ అప్రోచ్ గా లాంచ్ చేసిన ప్రోగ్రామ్ గా చెప్పొచ్చు. ఇది ఒకటి.
ఓ స్మార్ట్ ఇది ఇండియాలో చాలా ఫేమస్ ఈ ప్రోగ్రామ్. ఓషన్ సర్వీసెస్ మోడలింగ్ అప్లికేషన్ రిసోర్స్ అండ్ టెక్నాలజీ. సో ఓషన్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ ని తెలుసుకోవడం, రిసోర్సెస్ ని తెలుసుకోవడం, ఇవన్నీ ఓ స్మార్ట్ లో భాగం. ఇది ఇంకొకటి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ పేజర్ అనే పథకం. సో ఈ పేజర్ అనే ప్రోగ్రామ్ లో పోలార్ సైన్సెస్ అండ్ క్రయోస్పియర్, అంటే మనకి ఏదైతే మంచు కొండలు ఉంటాయో వాటి గురించి, ధృవాల గురించి తెలుసుకునేది పేజర్ ప్రోగ్రామ్. అలాగే సేజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది. సెసిమాలజీ అండ్ జియో సైన్సెస్ కి సంబంధించింది. భూకంపాలు అండ్ నెక్స్ట్ భూతరంగాలు, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి. నెక్స్ట్ వన్ రీచ్ అవుట్, రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ రీచ్ అవుట్ గా చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ 5 ప్రోగ్రామ్స్ ని దీంట్లో కలిపి పృథ్వీ విజ్ఞాన్ అనే దాన్ని ఎంటైర్ గా అమలు పరుస్తారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, అదే మనకి పృథ్వీ విజ్ఞాన్ పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో అలాగే ఎంసీక్యూస్ కూడా చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఆయుష్ రిఫర్స్ టు ద ఆయుర్వేద, యోగా, ఉనాని, సిద్ధ అండ్ హోమియోపతి. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని చెప్పేసింది కదా. ఏ అంటే ఆయుర్వేదగా చెప్పొచ్చు, వై ఈజ్ రిఫర్స్ టు ద యోగా, అలాగే యూ రిఫర్స్ టు ద ఉనాని అండ్ సిద్ధ అండ్ దాంతో పాటుగా హోమియోపతిగా చెప్పడం జరుగుతుంది. ఆయుష్ అనేది సరిపోయింది. అయితే ఆయుష్ లో మనకి ఇందులో మెన్షన్ చేయకుండా కూడా ఇంకొక ఫార్మ్ ఆఫ్ మనకి మెడిసిన్ ప్రాక్టీస్ అనేది కూడా ఉందన్నమాట. సో మెడికల్ ప్రాక్టీస్ అనేది అందులో అలోపతి, నెక్స్ట్ డైటోపతి, న్యాచురోపతి, ఇమ్యూనోపతి అని చెప్పేసింది. సో న్యాచురోపతి ఏదైతే ఉందో అది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లో భాగం. కాకపోతే మీకు ఎక్కడ ఎబ్రివేషన్ లో కనిపించింది అనమాట. నేచురోపతి అని కూడా ఇందులో కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు అంటే June 21 ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఫస్ట్ నార్త్ ఈస్ట్ ఇండియాలో యోగా అండ్ న్యాచురోపతికి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ అనే దాన్ని ఏర్పరిచారు. అది ఎక్కడ ఏర్పరిచారంటే అస్సాంలో. అస్సాంలోని దిబ్రుగర్ అనే ప్రాంతంలో దానిని ఏర్పరచడం జరిగిందనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి మంత్రిగా ఎవరున్నారంటే సర్బానంద సోనోవాలా గారు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి సంబంధించిన మినిస్టర్ గా ఉన్నారు. ఈయన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం గా చెప్పొచ్చు. అస్సాం కి ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ గా ఎవరున్నారంటే హిమాంత్ బిశ్వ శర్మ గారు ప్రెసెంట్ అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అలాగే అస్సాంలో బుల్బుల్ ఫైట్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి రీసెంట్ గా మనకి పెటా అనేది ఏదైతే ఉందో పీపుల్ ఎథికల్లీ ట్రీటెడ్ యానిమల్స్, సో ఇది ఛాలెంజ్ చేయడం జరిగింది ఈ ట్రెడిషనల్ ఫైట్ ని. అలాగే పెటా 2023 పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఇండియాకి సంబంధించిన కేటగిరీలో ఎవరున్నారు అంటే దియా మిర్జా గారు ఉండడం జరిగింది. ఇవి నిన్న మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ అనమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. హూ ఇస్ ద చైర్ పర్సన్ ఆఫ్ ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ కమిటీ? ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ కమిటీ అండి. సో జనరల్ గా మనకి ఏంటి, గోవాలో ఫస్ట్ టైం యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది, అంటే గోవా ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ యూనిఫామ్ సివిల్ కోడ్. అంటే అక్కడ మ్యారేజెస్ కావచ్చు, డివోర్స్ కావచ్చు, ప్రాపర్టీ లాస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్క రిలీజన్ కి స్పెసిఫిక్ గా తగ్గట్టుగా లాస్ ఉండవండి. సో అక్కడంతా కూడా ఒకే లా అనేది నడుస్తుంది. అది మనకి మ్యారేజ్ రిజిస్ట్రేషన్, డివోర్స్, సెపరేషన్ ఏదైనా సరే ఒకే లా మీద నడుస్తుంది. సో అలాంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ని మనకి తీసుకొచ్చింది ఫస్ట్ స్టేట్ గోవానే. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 44 లో మెన్షన్ చేసి ఉంటుంది. కానీ మిగతా స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడానికి కారణం దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ లాట్ ఆఫ్ జియోగ్రఫికల్ ఇంబ్యాలెన్సెస్, కల్చరల్ ఇంబ్యాలెన్సెస్, ఇవన్నీ కూడా పొలిటికల్ కి సంబంధించిన కాజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కాదని ఉత్తరాఖండ్ స్టేట్ ఏదైతే ఉందో ద చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి గారు, సో పుష్కర్ సింగ్ ధామి గారు యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఆ స్టేట్ లో ఇంప్లిమెంట్ చేయాలని రీసెంట్ గా బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారంట. దాదాపుగా ఉత్తరాఖండ్ లో అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను 70 సీట్స్ అనేవి ఉంటాయి, అసెంబ్లీ సీట్స్. అందులో మనకి ప్రెసెంట్ గవర్నమెంట్ కి 47 దాకా ఉన్నాయంట. సో మనకి ఆ బిల్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది ఖచ్చితంగా పాస్ అవుతుంది కూడా. సో అలా పాస్ అయిన తర్వాత గోవా తర్వాత ఉత్తరాఖండ్ అనేది ఫస్ట్ స్టేట్ అవుతుంది యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్న స్టేట్ గా. సో దీనికి సంబంధించి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి హెడ్ గా రంజనా దేశాయ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో హూ ఈస్ అ చైర్ పర్సన్ ఆఫ్ ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ కమిటీ? రంజనా దేశాయ్ గారుగా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఒకసారి కనుక ఇది ఇంప్లిమెంట్ అయితే ఏమవుతుంది అంటే, సో సేమ్ నేను చెప్పినట్టుగా పర్టికులర్ గా ఒకే లా అనేది ఉత్తరాఖండ్ లో కూడా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్తున్నారు. ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ గా ప్రజెంట్ మనకి ఎవరున్నారంటే గుర్మిత్ సింగ్ గారు మనకి ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ గా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వన్ అనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ సెక్రటరీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్?
సో ఫ్యామిలీ వెల్ఫేర్ కి సంబంధించి ఎవరు రీసెంట్ గా కార్యదర్శిగా సెక్రటరీగా అపాయింట్ అయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు. సంజయ్ జాజు, అపూర్వ చంద్ర, అనిల్ కుమార్ లాహోతి, జైషా. సో అపూర్వ చంద్ర గారు ఎవరైతే ఉన్నారో హీ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గా చెప్పొచ్చు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి. అండ్ విచ్ బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ అండ్ కనికా యాజ్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో రీసెంట్ గా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా కనికా గారిని ఎవరు అపాయింట్ చేశారు అంటే ఎక్కడ అపాయింట్ చేశారు, ఏ బ్యాంక్ కి? బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఆన్సర్ వచ్చేటప్పటికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రీసెంట్ గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా కనికా గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూడండి. విచ్ కంట్రీస్ 2-year-old క్రియేటర్ డలాస్ సెట్ ద రికార్డ్ యాజ్ ద యంగెస్ట్ పర్సన్ టు రీచ్ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్. చూడండి, మనకి హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ గా చెప్తాం, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నేపాల్. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలంటే ఫస్ట్ స్టెప్ బేస్ క్యాంప్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎవరెస్ట్ యొక్క బేస్ క్యాంప్ ఏదైతే ఉందో అది దాదాపుగా 17,000 feet, 17,000 ఎబోవ్నే మనకి ఆ అడుగుల ఎత్తులో ఉంటదంట. అప్రాక్సిమేట్ గా చెప్తాను, నేను మీటర్స్ లో చెప్పట్లే, ఫీట్స్ లో చెప్తున్నా. దాదాపుగా 17,000 అడుగులకి పైగా 17,797 feet వరకు ఉంటదన్నమాట. ఆ హైట్ లో ఎవరెస్ట్ బేస్ అనేది ఉంటది. ఆ ఎవరెస్ట్ బేస్ కి రీసెంట్ గా 2-year-old క్రేటర్ డలాస్ అనే పర్సన్ మనకి రీచ్ అయ్యి ఒక రికార్డ్ ని సెట్ చేశారు. ఆమె ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి? ఫ్రాన్స్, స్వీడన్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్. సో తను స్కాట్లాండ్ కి సంబంధించిన వ్యక్తిగా చెప్పొచ్చు అనమాట. సో మనకి ఆప్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏదైతే డి అనేది ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్కాట్లాండ్ ఈజ్. సో నెక్స్ట్ మనకి లడాక్ కి సంబంధించిన ఫోక్ డాన్స్. నిన్న కశ్మీర్ కి సంబంధించి చెప్పుకున్నాం కదా, ఈ రోజు లడాక్ కి సంబంధించి. లడాక్ లో షోన్ అండ్ జాబ్రో అనే ఫోక్ డాన్స్ చాలా నార్మల్ గా మనకి చాలా ఫెస్టివల్స్ జరిగినప్పుడు, ఏదైనా ఒక రిచువల్, పండుగ, సెరమనీ ఏది జరిగినా ఈ డాన్స్ అనేది కామన్ అంట. షోన్ డాన్స్ ఒకటి, జాబ్రో డాన్స్ ఒకటి. ఇంకా మనకి టిబెటన్ న్యూ ఇయర్ ఫెస్టివల్ ఉంటది కదా, టిబెటన్ న్యూ ఇయర్ ని కూడా మనకి లడాక్ లో జరుపుకుంటారు. ఆ టైంలో జాబ్రో డాన్స్ అనేది ఎక్కువగా పర్ఫామ్ చేస్తారంట. నెక్స్ట్ వన్ కొంచెం ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు, లామాస్ డాన్స్. ఇది చూడడానికి చాలా మంది ఫారిన్ టూరిస్టులు కూడా లడాక్ ని విజిట్ చేయడంలో వన్ ఆఫ్ ద రీజన్ ఈ లామాస్ డాన్స్ అనేది కూడా చెప్తారంట. బుద్ధిజం అనేది లడాక్ లో చాలా ఫేమస్ అండి. ఈవెన్ మాంగ్స్, ఎవరైతే సన్యాసులు ఉంటారో మాంగ్స్ కావచ్చు, మానిస్ట్రీస్ కి సంబంధించిన వాళ్ళు పర్ఫామ్ చేస్తారంట ఈ లామాస్ డాన్స్ అనేది. నెక్స్ట్ వన్ కోషాన్ డాన్స్. కోషాన్ డాన్స్ వచ్చేటప్పటికి హార్స్ రైడింగ్, గుర్రపు స్వారీ చేస్తూ ఈ డాన్స్ ని ప్రదర్శిస్తారంట. దాన్ని కోషాన్ డాన్స్ అని చెప్పేసి అంటున్నారు. యాక్ డాన్స్. సో యాక్ యానిమల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క స్కిన్ ఉంటది కదా, దాంతో తయారు చేసిన క్లాత్స్ ని యూజ్ చేసుకొని డాన్స్ ని పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి తుక్స్తాన్మో డాన్స్ ని మనకి ఫ్లవర్ డాన్స్ అని కూడా అంటారు. లడాక్ లో నుబ్రా వ్యాలీ అని చెప్పేసి ఉంటది. అది ఈ వ్యాలీ చాలా ఫేమస్ అన్నమాట. ఈ నుబ్రా వ్యాలీ దగ్గర ఫస్ట్ టైం ఫ్లవర్స్ అనేవి వస్తాయి కదా సీజన్ వచ్చినప్పుడు, ఆ టైంలో ఆ హ్యాపీనెస్ కి గాను ఆ ఫ్లవర్ డాన్స్ అను తుక్స్తాన్మో అనే దాన్ని మనకి ప్రదర్శిస్తారు. తుక్స్తాన్మో ఒకటి, జాబ్రో డాన్స్ ఒకటి, లామా డాన్స్ అనేది ఒకటి. ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది లామాస్ అన్నమాట. ఇది ఒకటి. నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఇది ఒకటి. నెక్స్ట్ షోన్, జాబ్రో, కోషన్ మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తే ఇవి లడాక్ కి సంబంధించిన ఫోక్ డాన్సెస్. నిన్న జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఫోక్ డాన్స్ చెప్పాం. సో దాంట్లో ఒకటి, ఇది ఒక ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ అండి. జనరల్ గా డిఫరెంట్ ఎగ్జామ్స్ లో మనం క్రాస్ చెక్ చేసినప్పుడు కశ్మీర్ కి సంబంధించి ఫోక్ డాన్స్ మీద ఒక క్వశ్చన్ దొరికింది. నేను అదే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అ ఫోక్ డాన్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. సింపుల్ గా క్వశ్చన్ ఇలానే ఉంది, ఇలాగే ఆప్షన్స్ ఉన్నాయి. రాఫ్ డాన్స్, హఫీజ్ డాన్స్, దమ్హాల్ అండ్ కత్పుత్లీ అని చెప్పేసి ఉంది. ఇందులో జమ్మూ కాశ్మీర్ ఫోక్ డాన్స్ కానిది ఏది అనేది అక్కడ క్వశ్చన్ అన్నమాట. సో మీకు ఆన్సర్ ఆల్రెడీ నిన్న కశ్మీర్ కి సంబంధించిన ఫోక్ డాన్స్ అనేది మీరు చూసారు కాబట్టి ఆన్సర్ మీకు వెంటనే తెలిసి ఉండాలి. ఒకసారి మీకు మీరే క్రాస్ చెక్ చేసుకోండి, ఆన్సర్ వస్తుందా రావట్లేదా అనేది. ఇవి లడాక్ కి సంబంధించిన ఫోక్ డాన్సెస్ అన్నమాట. సో ఈ రోజు మనం చెప్పుకున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జీకే టాపిక్ ఫోక్ డాన్సెస్ లో లడాక్ కి సంబంధించింది కూడా చెప్పుకున్నాం. అంటే 2 యూనియన్ టెరిటరీస్ కి సంబంధించిన ఫోక్ డాన్సెస్ ని మనం కంప్లీట్ చేసాం. ఒకటి జమ్మూ కాశ్మీర్ కి సంబంధించింది, ఇంకొకటి లడాక్ కి సంబంధించింది. సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ డౌట్స్ అడిగారండి. ఒకటి ఫస్ట్ ఫీమేల్ సీజే హైకోర్ట్ లీలా సేత్ విచ్ హైకోర్ట్ అని చెప్పేసి, ఢిల్లీ హైకోర్ట్ కి 1991 లో ఫస్ట్ విమెన్
హైకోర్ట్ జడ్జిగా అపాయింట్ అయిన వ్యక్తిగా కూడా లీలా సేత్కర్ ఉన్నారనమాట. ఢిల్లీ హైకోర్ట్ అనేది ఆన్సర్ అవుతది. సో, ఇంకొక డౌట్ వచ్చేటప్పటికి దిస్ మూవ్‌మెంట్ మ్యూజిక్ ఆల్బమ్ కదా అని చెప్పేసి అడిగారు. సో, యాక్చువల్‌గా మనకి 'శక్తి బ్యాండ్' అనేది ఉందనమాట. 'శక్తి బ్యాండ్' అనేదాన్ని మనకి ఎవరైతే ఒక ఇంగ్లీష్ గిటారిస్ట్ ఉన్నారనమాట. సో, మనకి జాన్ మెక్లెఫ్ అనే పర్సన్ ఆయన అండ్ మనకి శంకర్ మహాదేవన్ గారు, జాకీర్ హుసేన్ గారు వీళ్ళందరూ కలిసున్నారు ఆ బ్యాండ్‌లో. సో, వాళ్ళు దిస్ మూవ్‌మెంట్ అనే ఒక ఏమంటారు ఆల్బమ్ ఇచ్చారు. ఆ ఆల్బమ్‌లో 8 సాంగ్స్ ఉన్నాయని, దానికి అవార్డ్ వచ్చిందని కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో, ఏ కాంటెక్స్ట్‌లో దాన్ని అడిగారు అనేది ఒకసారి చెప్పండి. నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ మన వాళ్ళు ఒక క్వెషన్ అడిగారన్నమాట. విసా ఫ్రీకి సంబంధించిన ఒక క్వెషన్. సో, సాధారణంగా ఇందులో ఏంటి అంటే మనకి ఇండియాకి సంబంధించి మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ర్యాంక్ అనేది 80గా ఉంది. ఒక ఇండెక్స్‌కి సంబంధించి. దాంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇండియాకి 62 కంట్రీస్‌కి సంబంధించి విసా ఫ్రీ అప్రూవల్ అనేది ఉంది అని. సో, ఇక్కడ ఎవరైతే పర్సన్ డౌట్ అడిగారో 35 కంట్రీస్‌కి చూపిస్తుంది. ఒక క్వెషన్‌కి 27 ఆన్సర్ అని ఇచ్చారు. బట్ 35 చూపిస్తుంది అని అన్నారు. మీరు సెర్చ్ చేసిన దాంట్లో 35 చూపిస్తుంది. కానీ ఇండియాకి మోస్ట్ పవర్‌ఫుల్ ఇండెక్స్ అని చెప్పేసి ఏదైతే ఒక ర్యాంక్‌ని ఇచ్చారో 80th ర్యాంక్‌ని ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ 62 కంట్రీస్‌కి ఫ్రీ వీసా ఉన్నట్టుగా కూడా చూపించడం జరుగుతుంది. ఇంకొక దాంట్లో ఏకంగా మనకి 23 కంట్రీస్‌కి అని చెప్పేసి ఉంది. దీని ప్రాబ్లమ్ ఏంటి అంటే క్వెషన్‌ని ఒకటికి 2 సార్లు చదివి అక్కడ ఏ రిఫరెన్స్‌తో అడిగారు. సో, ఏ రిఫరెన్స్‌కి సంబంధించి అడిగారు. ఎందుకంటే ఈ నంబరింగ్ అనేది ఎప్పుడు ఫ్లక్చుయేట్ అవుతా ఉంటదండి. సో, ఒకటికి 2 సార్లు ఏ రిపోర్ట్ ఆధారంగా, ఏ బేస్ ఆధారంగా, ఏ డేట్ ఆధారంగా క్వెషన్‌ని చూసుకొని మనం ఆన్సర్ పెట్టాల్సి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు శ్రీలంక ఉందనుకోండి. శ్రీలంక పర్మనెంట్‌గా మనకి విసా ఫ్రీని ఇవ్వలేదు. కొన్ని మంత్స్‌కి అని చెప్పేసి ఇచ్చింది. అలాగే వేరే కొన్ని కంట్రీస్ కొన్ని మంత్స్‌కి, థాయిలాండ్ ఉందనుకోండి కొన్ని ఇయర్స్‌కి. సో, ఇట్లా కొత్త స్పెసిఫిక్ టైమ్ పీరియడ్‌కి ఇస్తాయన్నమాట. ఆ టైమ్ పీరియడ్ అయిపోగానే ఆ లిస్ట్ నుంచి ఆ కంట్రీ ఎళ్ళిపోవడం, లేకపోతే వేరే కంట్రీ అనౌన్స్ చేస్తే వేరే కంట్రీ రావడం ఇలాంటివి జరుగుతా ఉంటాయి. సో, నేనేం చెప్తున్నా అంటే ఇచ్చిన క్వెషన్‌ని రిఫరెన్స్ చూడండి. రిఫరెన్స్ చూసి డేట్ ఏమన్నా ఇస్తే డేట్ కూడా చూడండి. లేకపోతే పర్టిక్యులర్‌గా మీకు ఏ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఏ మంత్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మీద ఎగ్జామ్ రాస్తున్నారు. సో, ఆ ఓరియెంటెడ్‌లో ఆ మంత్‌కి సంబంధించిన ఇన్ఫోలో ఏమన్నా ఉందా? అలా చూసుకొని ఆ ఆన్సర్‌ని మీరు టాలీ చేసుకోవాల్సి ఉంటదనమాట. సో, ఇది. నన్నడిగితే మోస్ట్ పవర్‌ఫుల్ ఇండెక్స్ సంబంధించి రీసెంట్‌గా ఏదైతే రిలీజ్ అయిందో, ఈ అప్డేషన్ 2023, 24లో వచ్చిందో, ఇండియా ఏదైతే 80th ర్యాంక్‌లో ఉందో, ఆ ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొనైతే దాంట్లో 62 కంట్రీస్‌కి ఫ్రీ వీసా అప్రూవల్ ఇండియాకి సంబంధించి ఉన్నట్టుగా కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇది కాకుండా కొంతమంది బడ్జెట్ గురించి అడుగుతున్నారు. కొంతమంది కామాఖ్య టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని సంబంధించి ఒక వీడియో అడుగుతున్నారు. సో, టైం కుదిరినప్పుడల్లా ఒక్కొక్క వీడియోని అప్‌లోడ్ చేయడానికి మేము ట్రై చేస్తామండి. యాస్ సూన్ యాస్ పాసిబుల్ వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తాం. అలాగే ఒక స్టూడెంట్ అడిగారు. ఏదైనా ఒక ఆర్టిస్ట్ గాని, కళాకారులు గాని వచ్చినప్పుడు, సింగర్స్ గాని వచ్చినప్పుడు వాళ్ళకేమైనా పద్మ అవార్డ్స్ లాంటివి వస్తే చెప్పమని. ఈరోజు సర్ సివి రామన్ గారు రావడం జరిగింది. మనకి కరెంట్ అఫైర్స్‌లో. ఆయనకి సంబంధించి నోబెల్ ప్రైజ్ ఎప్పుడొచ్చింది, భారతరత్న ఎప్పుడొచ్చిందని చెప్పాను. సో, ఇలా ఎవరైనా పర్సన్స్ వస్తే వాళ్ళకి సంబంధించి ఏదైనా పద్మ అవార్డ్ వచ్చినా ఇక మీదటి నుంచి కొంచెం అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇవి స్టూడెంట్స్ అడిగిన కొన్ని డౌట్స్. సో, ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి యెమెన్ కంట్రీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్‌గా అహ్మద్ అవద్ బిన్ ముబారక్ అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించింది. ఒలెగ్ కొనాన్కో అనే పర్సన్ మనకి రష్యాకి సంబంధించిన వ్యోమగామిగా తెలుసు. 838 డేస్‌తో మనకి ఒక రికార్డ్‌ని క్రియేట్ చేశారు స్పేస్‌కి సంబంధించి. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ అనేది సాలార్జంగ్ మ్యూజియంలోని వెస్ట్ బ్లాక్ దగ్గర యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజానికి సంబంధించిన జి. కిషన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఓఎన్జీసీ సీ సర్వైవల్ సెంటర్ అనేది గోవాలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. గ్లోబల్ బ్రాండ్ ఏదైతే గార్డియన్‌షిప్ అనే ఇండెక్స్ ఉందో దాంట్లో ముఖేష్ అంబానీ గారు వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్‌లో ఉన్నారు ఇండియా తరపు నుంచి చూసుకున్నట్టయితే. బట్ ఓవరాల్‌గా చైనాకి సంబంధించిన పర్సన్ మనకి టాప్ పొజిషన్‌లో ఉండడం జరిగింది. నేషనల్ సైన్స్ డే అనేది ఫెబ్ 28న సెలబ్రేట్ చేసుకుంటారు. కాకపోతే దీని యొక్క థీమ్ ఏదైతే ఉందో దాన్ని యూనియన్ మినిస్టర్ అయిన జితేంద్ర సింగ్ గారు రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. బీమ్‌స్టెక్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్ రీసెంట్‌గా న్యూఢిల్లీలో స్టార్ట్ అయింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్విమ్మింగ్ పూల్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ దీన్ని స్టార్ట్ చేశారు. అలాగే వన్ లైనర్ కరెంట్ అఫైర్స్‌లో తెలంగాణకి సంబంధించిన పద్మ అవార్డ్స్ అప్డేషన్ ఒకటి చెప్పుకున్నాం. ఎల్లోరా అజంతా ఫెస్టివల్ స్టార్టెడ్ ఇన్ మహారాష్ట్ర అని చెప్పేసి ఒకటి చెప్పుకున్నాం. ఎంసీక్యూస్‌లో మనకి ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి సంబంధించింది ఒకటి, యూనియన్ బ్యాంక్‌కి సంబంధించింది ఒకటి. అలాగే నెక్స్ట్ మనకి ఉత్తరాఖండ్‌లో యూనిఫార్మ్ సివిల్ కోడ్ రాబోతుంది. దానికి సంబంధించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అది ఒకటి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కి సంబంధించిన సెక్రటరీగా ఎవరు అపాయింట్ అయ్యారనేది ఒకటి.
సో అలాగే యోగాకి సంబంధించిన దాంట్లో నేచురోపతి అనే దాని గురించి ఇలా 5 ఎంసీక్యూస్‌ని డిస్కస్ చేసాం. పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీని తర్వాత డౌట్ సెక్షన్ కూడా మనం డిస్కస్ చేసాం. లడాఖ్‌కి సంబంధించిన ఫోక్ డాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్‌గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థాంక్ యూ.